అందరూ మ్యూట్లో పెట్టుకుని చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోకి బయలుదేరుతాం. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఎట్టి యోగ్యత లేని మా జీవితాలు మీరు ఎన్నుకున్న తండ్రి, ప్రతి దినము తండ్రి, ప్రతి వారం మీ విలువైన వాక్కులను తండ్రి మీ సేవకుల ద్వారా వినిపిస్తున్నందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని తండ్రి వృధా చేయక, మీరు ఏ విధంగా అయితే తండ్రి మేము మారాలని, ఏ విధంగా అయితే తండ్రి పాపాన్ని జయించాలని మీరు ఇష్టపడ్డారో తండ్రి, దాన్ని జయించే మెలకులు మేము ఆలోచిస్తుండగా తండ్రి మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. తండ్రి, మీరే మాతో మాట్లాడండి, నన్ను మరుగు చేసి ప్రభువా మీ నామానికి మమ్మల్ని తెచ్చే మాటలు నన్ను నోటించమని వింటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వారికి అవసరమైన మాటలు మాత్రమే పలుకటకు సహాయాన్ని అనుగ్రహించండి. వారి హృదయాల్లో ప్రభువా అలాంటి చెడు తలంపులు ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభువా మీ ఆత్మకు స్థానాన్ని ఇచ్చి మీ వాక్యాన్ని శ్రద్ధగా వినటకు సహాయాన్ని అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ కుమారులను మా రక్షకుడునైనా క్రీస్తునామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీట్లో జాయిన్ అయిన వారందరికీ క్రీస్తునామమున శుభములండి. ఈరోజు కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దయచేసి అందరూ మీట్లో ఉంటారని ఆశిస్తున్నాం. అయితే ఈరోజు కొద్ది నిమిషాలు మనం ఆలోచించే ముందుగా కొన్ని మాటలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. అవేంటంటే, ఇది యూత్ మీట్ మాత్రమే కాదు, కేవలం యవనస్తుల కోసం మాట్లాడడానికి మాత్రమే నేను ఇష్టపడట్లేదు, కానీ యవనస్తుల కొరకు, అలానే ఎందరైతే వయసుతో అయితే నేను మాట్లాడే మాటలకి మీ వయసుకి ఎలాంటి సంబంధం లేదు. ఇది ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. ఇది అందరి జీవితాల్లో మానవునిగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్క మనిషిని తాకే కొన్ని పరిస్థితులు మనకి ఏర్పడుతుంటాయి. అవేంటంటే శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, శోధనలు కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనా ఒక మానవ జీవితానికి ఆనందం ఒక పక్క అయితే మరొక పక్క మనకు వెంటనే కనబడేది దానికి ఆపోజిట్. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, శోధనలు, శ్రమలు, ఏడుపు, ఇవే కనబడుతుంటాయి. సామాన్యంగా మన సామాన్యమైన కుటుంబాలలో, మన మధ్యతరగతి కుటుంబాలలో ఎక్కువ కనబడేది ఏదో పైకి ఆనందంగా కనబడతాం, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో మాత్రం అసలు మనం ఊహించలేనన్ని శ్రమలు మన జీవితంలో అనుకుంటూ వస్తాయి. ఇలా ప్రతి ఒక్క మానవ జీవితాన్ని శ్రమలు అనేవి, కష్టాలు అనేవి, కన్నీళ్ళు అనేవి కబళించేస్తున్నప్పుడు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని ఏదో ఒక రూపంలో, అది యాక్సిడెంట్ రూపంలో కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదా భార్య భర్తల మధ్య గొడవలు కావచ్చు, కుటుంబాల మధ్య సమస్యలు కావచ్చు, లేదా మన కుటుంబాల్లో ఏదో ఒక తీరని ఒక బాధ మిగిలిపోవడం మాత్రం ప్రతి కుటుంబాల్లో జరిగేదే. ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి బాధలు మనకు ఎదురవుతున్నప్పుడు సామాన్యంగా సగటున ఒక మనిషి తీసుకునే నిర్ణయం ఏంటంటే, అసలు దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు నా జీవితంలోనికి వస్తున్నాయి? దేవుడే ఉంటే గనక అసలు నన్నెందుకు ఇన్ని బాధలు అలుముకుంటున్నాయి? నా కుటుంబం మీదే ఆయనకి ఇంత పగెందుకు? ఇన్ని కష్టాలు నా కుటుంబం మీద ఎందుకు పెడుతున్నాడు అని సామాన్యంగా ఆలోచించే ఒక మనిషికి వచ్చే ఆలోచన. ఇవి ఎందుకు వస్తాయంటే, పరిస్థితులు మనం కబళించేస్తున్నప్పుడు, పరిస్థితుల మధ్య ఒక మనిషి ఉక్కిరి బిక్కిరైపోయి బిగించుకుపోయినప్పుడు, పరిస్థితుల చేత బంధించబడిపోయినప్పుడు, తనకి ఎటు తోచని పరిస్థితుల్లో తనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే, అబ్బా జీవితంలో ఇంతలా పోరాడి నేను ఓడిపోయానే, ఇన్ని శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఇది తీరని బాధగా నాకు ఉండిపోయిందని కొంతమంది అయితే ఏం చేయాలో తెలియక వారు చావడానికి కూడా సిద్ధపడతారు, ఆత్మహత్యలు చేసుకోవడానికి. మీకు అర్థం కావాలంటే, అందరూ ఒకే విధంగా ఉంటారని నేను చెప్పను, కానీ ప్రేమ జంటలు మీరు చూసారనుకోండి, తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఇదే వారికి పెద్ద కష్టమని భావించి, తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, మా ప్రేమ ఫలించట్లేదు, ఇక ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో వారు తీసుకునే నిర్ణయం ఏంటంటే, ఇక చచ్చిపోతేనే ఇక దీనికి పరిష్కారం అనుకుని ఒక తప్పుడు నిర్ణయంలోకి వెళ్ళిపోతారు. ఇంకా
కుటుంబ పరిస్థితులు బాగోలేనప్పుడు, కుటుంబంలో ఆర్థికంగా అప్పుల పాలైపోయి కుటుంబాన్ని పోషించుకోవడమే వారికి కష్టంగా అనిపించినప్పుడు పెద్దలుగా ఉన్నవారు తీసుకునే నిర్ణయం ఏంటంటే, ఇక నేను భరించలేనిక నాకు చావే పరిష్కారం అనుకుని చావడానికి సిద్ధపడిపోతారు. ఊరేసుకుని చచ్చిపోయేవారు కొంతమంది, తగలెట్టుకుని చచ్చిపోయేవారు కొంతమంది, రైలు పట్టాల మీద, బస్సుల కింద, ఇలా ఏదో ఒక విధంగా వారు మరణాన్ని కోరుకుని వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకుంటారు. దేనికంటే విముక్తి కోసం, ఈ కష్టాలను భరించలేక, ఈ కన్నీళ్లను దిగమింగుకోలేక. ఇది ఎవరికి వస్తుందంటే ప్రతి ఒక్కరికి, సామాన్యంగా ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్క మనిషిని కష్టం అనేది తాకుతుంది. అది కన్నీళ్ళు అనేవి ప్రతి వ్యక్తి కంట కనబడుతుంటవి. అప్పుడు మనకు అనిపిస్తుంటది, సామాన్యంగా మనం ఆలోచించుకోగలిగితే, ఒక క్రైస్తవునిగానైనా ఆలోచించుకోగలిగితే, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? అప్పటి వరకు దేవుడు లేడు అని చెప్పుకునేవాడు కూడా కష్టాలు తన్ని కబలిస్తున్నప్పుడు, కష్టాలు అలుముకున్నప్పుడు వాడు అనే మాట ఏంటంటే, దేవుడే కనుకుంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అని అంటాడు. వాడు తెలియకుండానే వారిని పక్కన పెడితే, సామాన్యంగా మనకి అన్యులైనా క్రైస్తవులైనా అనే మాట ఏంటంటే, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అబ్బా, నేనే దొరకనా దేవునికి, నేను తప్ప వేరే కుటుంబం దొరకలేదా? ఒకవేళ మన కుటుంబాల్లో జరగకూడని కార్యం ఏదైనా జరగపోతే మీకు అర్థం కావడానికి, మన కుటుంబాల్లో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డలు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వెంటనే మనం అనే మాట, నా కుటుంబమే దొరికిందా, నా పిల్లలే దొరకారా దేవునికి? సమాజంలో ఇంతమంది పిల్లలు కనబడుతుండగా నా పిల్లలే దేవునికి దొరకారా? ఇది అన్యాయం కదా అని దేవుని మీద నేరం మోపేవారు ఈనాడు క్రైస్తవులనే కాదు, ఎవరైనా. ఇలాంటి పరిస్థితులు మనం కబలించేస్తున్నప్పుడు మనం వెంటనే నేరం మోపేస్తుంది దేవుని మీదే. దేవుడు ఎంత ప్రేమమయుడంటే, తను నిందించే వారికి కూడా ఈ రోజు శ్వాస ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఎంత ప్రేమమయుడంటే, ఆయన ఏమైనా అనేసినా సరే ఇప్పటికి మన జీవితాన్ని ఇచ్చి వదిలేస్తున్నాడు. ఆయన మనం నోరారా మనసారా ఏం తిట్టినా సరే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, సర్లే నా పిల్లలే కదా అని వదిలేస్తున్నాడు. ఆయనే తలుచుకుంటే ఈ రోజు మనం లేము, ఈ రోజు ఇలా మాట్లాడుకోవడానికి, ఈ రోజు ఇలా వినడానికి కూడా. అయితే ఒకసారి కొద్ది నిమిషాలు మనం క్రైస్తవేతరులని, దేవుళ్ళు లేనని వారిని, వీళ్ళందరినీ పక్కన పెట్టి మన కోసం మనం ఆలోచించుకుంటే, మన కుటుంబాల్లోనే ఏదో జరగరాని విపత్తు జరిగిపోయింది అనుకోండి, మన కుటుంబాల్లో మనం బాగా పెంచుకున్న బిడ్డలు ఎవరైనా చనిపోతే మనం వెంటనే అనేస్తుంటాం. బయటకు వెళ్ళి వాడు సరిగా డ్రైవింగ్ చేయడు, వాడికి డ్రైవింగ్ వచ్చినట్టు వాడి ఇష్టం వచ్చినట్టుగా ర్యాష్ కి వెళ్ళిపోయి ఏదో దాన్ని గుద్దేసి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఆ తల్లి బాధపడితే ఏమంటదంటే ఏడుస్తూ, దేవుడా నీకు నా బిడ్డ దొరికాడా, నా కుటుంబమే నీకు దొరికిందా, నా బిడ్డనే తీసుకుపోయావు, భూమి మీద ఇంత మంది ఉండగా నా కుటుంబమే నీకు దొరికిందా అని వెంటనే ఆ తల్లి నింద వేసేది దేవుని మీదే. ఆవిడెవరంటే నిజానికి క్రైస్తవురాలు. నిజానికి క్రైస్తవులైనా క్రైస్తవులకి ఒక్క క్షణంలో, క్రైస్తవులకి ఒక్కసారి శ్రమ కలిగి, కష్టాలు ఎదురయ్యి, కన్నీళ్ళు ఎదురయ్యి, తీరని బాధ అంటూ ఆ కుటుంబంలో చొరబడితే వెంటనే దేవుని మీద నిందేయడానికి ఇష్టపడుతుంది సమాజం. అది క్రైస్తవ సమాజం. మరి ముఖ్యంగా దేవుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు, నాకు చాలా దేవుడు అన్యాయం చేశాడు, నాకు అన్ని వ్యతిరేకంగానే జరుగుతున్నాయి, నేనేమో ఆయన పనిలో తిరుగుతున్నాను, నాకే యాక్సిడెంట్ కావాలా అని అనుకునే భక్తులు కూడా ఉన్నారు. ఆయన పనిలో ఉంటూ ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, నేను ఆయన పనే కదా చేస్తున్నాను, ఆయన సన్నిధికి వెళ్ళిపోతున్నాను, ప్రతి ఆదివారం మనకుండా ఆయనతోనే గడుపుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఇన్ని విధాలుగా నేను దేవునికి ప్రతి వారం నేను చర్చిలో కనబడి ఆయనకి మొక్కుబళ్ళు చెల్లిస్తున్నా, నా కుటుంబంలోనే ఈ విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకోవాలని దేవుణ్ణి నిందించేవారు ఈ రోజు ఎక్కువైపోయారు. ఈ రోజు బోధలు కూడా అలానే ఉన్నాయి. యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే కష్టాలు పోతాయి, యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి, మనకు స్వస్థతలు కలిగితే మనకున్న బాధలు పోతాయన్న బోధలు ఎక్కువైపోయాయి. వీళ్ళందరూ ఇలా అనుకోవడానికి కారణం కూడా ఒక విధంగా చెప్పాలంటే బోధకులే. అందరినీ కాదు, ఇలా ఎవరైతే బోధిస్తున్నారో వారిని మాత్రమే మాట్లాడుతున్నారు. క్రీస్తు దగ్గరకు వస్తే కష్టాలు పోతాయి, కన్నీళ్ళు ఉండవు, అప్పులు పోతాయి, కార్లు కొనుక్కుంటాం, బిల్డింగ్లు కట్టుకుంటాం అని బోధలు చేయబట్టే ఈ రోజు క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఏవి జరగకపోతే దేవుని మీద నిందేయడానికి రెడీ అయిపోతున్నారు. వాడు అలా బోధించడం బట్టే.
అయితే ఈరోజు మనం కూడా ఆలోచించుకున్నాం, ఒకవేళ మనలోనే కష్టాలు ఉంటే గనక, మనమే అదే పరిస్థితులు ఉంటే గనక, దేవుణ్ణి నిందించే స్థాయిలోనికి మనం వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు పరీక్షలు పెడతాడు అందరికీ. మీ అందరికీ తెలుసు, దేవుడు మనకి ప్రతిసారి మనం పరీక్షలు పెడుతూనే ఉంటాడు, ప్రతిసారి మనం శోధిస్తూనే ఉంటాడు. విచిత్రం ఏంటంటే, మనకు వచ్చిన కష్టాలను చూసుకుని ఒక విధంగా నిజం మాట్లాడుకోవాలంటే, మనకు వచ్చే కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ మన జీవితంలో జరిగేవి కానీ ఎలా వస్తాయంటే మన తప్పుడు నిర్ణయాల వల్ల వస్తాయి. మన కొడుక్కి వాడు సరిగా ఉండకపోయినా సరే వాడికి బైక్ కొనిస్తున్నప్పుడు దేవుణ్ణి అడిగి మనం చెయ్యం. వాడు బైక్ మీద వెళ్ళి ఏదో ఒకటి తిరగొట్టుకుంటే అప్పుడు దేవుణ్ణి నిందించడానికి మనం ఇష్టపడతాం. మనం వాడి భవిష్యత్తును మనమే చేతులారా నాశనం చేస్తున్నప్పుడు దేవుని దగ్గర నిర్ణయం తీసుకుని ఈ పని చేయొచ్చా లేదని మనం నిర్ణయం తీసుకోము. మన సొంత నిర్ణయాలు తీసుకుని అందులో మోసపోయిన తర్వాత మనం అంటాం, దేవా నేనే దొరకానా అని. నిజానికి ఏంటంటే, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే మన జీవితాలు కూలిపోతున్నాయి. ఏదో అనుకుని మనం ఏదో సాధించేయాలి, ఏదో చేసేయాలనుకుని ఏదో చేయడానికి ప్రయత్నిస్తాం. ఏమీ కాకుండా మిగిలిపోయిన తర్వాత దేవుని మీద నిందేస్తాం. ఇది సబబు కాదు. ఒకవేళ దేవునిలో బ్రతుకుతున్న, నిష్టగా ఆయన కొరకు బ్రతుకుతున్న మనకు కష్టాలు వస్తున్నాయా, వాటిని ఎలా అధిగమించాలి, మనం వాటిని ఎలా స్వీకరించాలన్నది మనం నేర్చుకుందాం. మనం నిష్టగా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు అనేవి మనల్ని తాకుతాయి. ఎందుకంటే బైబిల్ మీద కనీస అవగాహన ఉంటే మీకు ఒక విషయం అర్థం కావాలి. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలని పేతురు గారు నొక్కి చెప్పారు. ఈ మాట మనందరికీ పరిచయమే. పేతురు పత్రికలో క్రైస్తవుడయ్యాడంటే ఖచ్చితంగా వాడు బాధ అనేది పడాలట. ఈనాడు క్రైస్తవులకి నేను మాట్లాడుతున్నా, క్రైస్తవుడైతే ఖచ్చితంగా బాధ అనుభవించాలన్నది వాస్తవం. అయితే అపోస్తలులు గాని, ఆది సంఘం గాని, విశ్వాస వీరుల జాబితా గాని, పాత నిబంధనలో బ్రతికిన భక్తులు గాని, వీరందరూ ప్రతి ఒక్కరి జీవితంలో మనకు కనబడుతుంది వారు ఏదో ఒక విధంగా శ్రమలు అనుభవించిన వారు. వాళ్ళు మీకు అర్థం కావాలంటే, మనకు వచ్చిన శ్రమలు చూసి మనం ఏదేదో అనేసుకుంటాం. మనకి ఒక విధంగా చెప్పాలంటే మన నిర్ణయాలను బట్టి వచ్చిన శ్రమలు అవి. మనం పెట్టుకున్న, మనం చేసినప్పుడు నిర్ణయాలకి కలిగిన శ్రమలు అవి. మనం తీసుకుంటున్న, మనం ఆలోచించుకుని మన జీవితాన్ని మనం కట్టుకోవాలని ఆలోచించుకుని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, అందులో మనం పొరపాటు నిర్ణయాలు తీసుకుని మనం చేసిన వాటికి ప్రతిఫలంగా వచ్చేదే మనకి వచ్చే కష్టాలు. ఒక విధంగా చెప్పాలంటే, ఈనాడు క్రైస్తవులకి దేవుని కొరకు బ్రతుకుతున్నందుకు ఎవరికి శ్రమలు రావట్లేదు. దేవుని కొరకు బ్రతికితే శ్రమలు ఎలా వస్తాయంటే, ఒకటి అయితే నేను దేవునిలో నిలబెట్టేదిగా వస్తుంది శ్రమ, లేదంటే పూర్తిగా నిన్ను దేవుళ్ళ నుండి తొలగించేదిగా ఉంటది శ్రమ. శ్రమ అనేది ఎంత భయంకరం అంటే, శోధన అనేది ఎంత భయంకరం అంటే, శ్రమ ఈక్వల్ టు శోధన, కష్టం ఈక్వల్ టు శోధన, కన్నీళ్ళు ఈక్వల్ టు ఇవన్నీ మనకు పరీక్ష, శోధన. ఇవన్నీ ఒక క్రైస్తవుని యొక్క జీవితంలోనికి వస్తున్నాయి అంటే మనం ఖచ్చితంగా, నేను అంటాను, ఒకటి మెరుగు పెట్టడానికైనా లేదా పూర్తిగా దేవునికి దూరం చేయడానికైనా. పూర్తిగా నేను దేవునికి దూరం చేస్తుందంటే అది నీ స్వనిర్ణయం ద్వారా నువ్వు తీసుకున్న నిర్ణయాలకు వచ్చిన బాధ, శోధన, కష్టం, శ్రమ. లేదు నిన్ను మెరుగు పెట్టే విధంగా శ్రమ నీకు ఫలితం ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా దేవుడు ఆయన చెంతకు చేర్చుకోవడానికి ఆయన ఒప్పుకుంటే, ఆయన ఆజ్ఞాపిస్తే, ఆయన దానికి సమ్మతి పలికితే నీ దగ్గరకు వచ్చిన శ్రమ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనకు వచ్చిన కష్టాలను చూసుకుని మనం అనుకున్నాం మన ఎన్ని పెద్ద కష్టాలు ఏం కాదు. మనకున్న బాధలు ఏంటి? నా భర్త మాట వినట్లేదు, నా భార్య మాట వినట్లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు, తిరుగుతున్నారు, ఇదిగో నాకు అప్పుల పాలైపోయాను, నాకు జబ్బు తగ్గట్లేదు, నాకు ఇంకో తలనొప్పి తగ్గట్లేదు, కడుపు నొప్పి తగ్గట్లేదు, నాకు ఏవి ఇంకో ఇలాంటి రోగాల మధ్య నేను ఉండిపోయానని ఒక మనిషికి సామాన్యంగా వచ్చే శ్రమల్ని మనం మాట్లాడుతాం తప్ప, బైబిల్లో ఉన్న భక్తుల యొక్క జీవితాలను మనం ఒకసారి పరిశీలించగలిగితే మనకు కనబడేది ఏంటంటే, వారి జీవితాలతో పోల్చుకుంటే మనది శ్రమ, శోధన అని పేరు పెట్టడానికి కూడా మనం సరిపోమేమో. ఎగ్జాంపుల్, అబ్రహాం గారి జీవితం మన అందరికీ తెలుసు. టోకీగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. అబ్రహాం గారి జీవితంలో తీరని వధ ఆయనకి జరిగింది. ఆయన ముసలి ప్రాయంలో ఉన్నప్పుడు దేవుడే ప్రేమించి ఒక కుమారుని అనుగ్రహించారు, ఆయన ఇస్సాకు. ఆయనే అనుగ్రహించిన తర్వాత ఆయన అడుగుతున్నాడు, మరలా ఇస్సాకుని ఇచ్చేస్తావా అని. నేను అడుగుతున్నా, ఇదే పరిస్థితి క్రైస్తవులుగా చెప్పుకుంటూ విరవీగుతున్న మనకొస్తే గనక, మన కుటుంబంలో పుట్టిన మన బిడ్డని దేవుడు ఇచ్చేయమంటే గనక ఆయన అడగడు. ఒకవేళ ఇచ్చేయమంటే మన పరిస్థితి ఏంటి?
మనకి బాగా ఇష్టమైన వారిని మనకు దూరం చేస్తాను నువ్వు క్రైస్తవుడు అయినందుకు అని దేవుడు అంటే మన పరిస్థితి ఏంటి? ఎంతమంది ధైర్యంగా ప్రభువా నీ కొరకు ఇది త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఎంతమంది ఆయన ఎదుట ధైర్యంగా మాట్లాడలేము. నీకు ఇష్టమైన వ్యక్తిని నువ్వు నాకు ఇచ్చే అని దేవుడు అడిగితే మనం ఇవ్వలేము. అలాంటిది అబ్రహాము ఏకైక ఒక కుమారుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆ ముసలి ప్రాయంలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఇస్సాకునే ఇచ్చేయమంటున్నాడు. అంటే 17 ఏళ్ళు వచ్చేసరికి అబ్రహాము గారు ఒక్కసారి వెనకాడితే ఏమనుకున్నాడో తెలుసా? దేవుడు నాకన్నా వీడికి ఇది ఎక్కువైపోయిందని అనుకున్నాడు. నాకన్నా ఇదిగో ఇస్సాకు ఎక్కువైపోయాడని అనుకున్నాడు. కానీ ఆ పరీక్షలో అబ్రహాము గారు ఏం చేస్తారో మనకు తెలుసు. దేవుని మాటకి ఎదురు చెప్పక నాకే ఎందుకు వచ్చేస్తాను ఈయన శ్రమలు, ఏకైక కుమారుని నాకు ఇచ్చింది ఆయనే, మరలా నన్ను ఎందుకు అడుగుతున్నాడు ఆయన నన్ను ఎందుకు అడుగుతున్నాడు? నేనే దొరకానా? ఇంతమంది ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు, బబులోనీయులు ఉన్నారు, ఇంతమంది సమాజం ఉండగా నేనే దొరకాను ఆయనకి, నా ఒక్క కుమారుడే దొరకాడని అబ్రహాం నిందించలా. ఆయన ఏమనుకున్నాడో తెలుసా? నేనే దొరకానా అని ఆయన అనుకోలేదు, కానీ నన్ను దేవుడు ఎన్నుకున్నాడని ఆయన నిశ్చయించుకున్నాడు. నేనే దొరకానా, నా కుమారుడే దొరకాడని అనుకోలా. దేవునికి ఇష్టంగా నా కుమారుడు ఉన్నాడేమో, ఆయన అడుగుతున్నాడు ఇచ్చేస్తా, నా జీవితం ఆయనకి ప్రియమైనదిగా కనబడుతుందేమో, నేను ఇచ్చేస్తా అనుకున్నాడు. ఆయన నన్ను ఎన్నుకున్నాడని అబ్రహాం అనుకున్నాడు తప్ప నేనే దొరకానా అని అనుకోలే. మనలా నేను అడుగుతున్నా, ఒకవేళ అదే పరిస్థితి, అదే పరీక్ష, అదే శ్రమ, అదే శోధన మన కుటుంబాల్లో కనబడితే ఈరోజు మనం దేవుని కొరకు బిడ్డలు ఇచ్చేవారం ఉన్నామా? దేవుని కొరకు నువ్వు బిడ్డలను బలేసేయని అవసరం లేదు, కానీ కనీసం పెంచుతున్నామా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇంకా వెళ్దాం. అబ్రహాము వంటి శోధన మనకు వస్తే మనం నిలబడం, ఇది ఖచ్చితం. ఇది మనం చిన్న శ్రమలకే దేవుని మీద నిందేసేస్తున్నాం, చిన్న వాటికే మనం దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడిపోతున్నాం. అబ్రహాం భక్తులు లాంటి వారికి వచ్చిన శ్రమలే మనకు వస్తే గనక ఈ రోజు మనం క్రైస్తవ్యాన్ని స్వీకరించడం అనేది అసాధ్యం. అది ఈ రోజు ఎందుకు మనం క్రైస్తవంలో వచ్చేసామంటే ఏదో మాకు తీరిపోతాయని, మనకేదో మేలు జరిగిపోతాయని భావనలు అన్ని కట్టేసుకుని మనం సుఖవంతంగా జీవిస్తాము. ఎక్కువ 700 కోట్ల మంది జనాభా ఉన్నా అందులో సగానికి పైగా క్రైస్తవులే అయినా అందులో సగానికి సగం ఎక్కువే నాకు తెలిసి మీరందరూ దేవుని నుండి ఏదో ఆశించి వచ్చిన వారే. నిజానికి క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం లాంటిది. క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధం లాంటిది. అది బైబిల్ యొక్క భాష్యం. అది అయితే ఇలాంటి శోధనలు వస్తే మనం భరించలేము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అబ్రహాము లాంటి శోధన వస్తే మనం నిలబడలేము. యోబు లాంటి శోధన వస్తే అలాంటివి మాకు చెప్పకండి ఆయన ఎవరన్నట్టుగా మాట్లాడుతాం మనం. ఒకవేళ అలాంటి శోధనే మన కుటుంబంలో ఉన్న వారు అందరూ చనిపోయి, మనం రోగుమైపోయి, మన శరీరం అంతా పాడైపోయి, ఎవ్వరు లేక అనాథగా మిగిలిపోతే, ప్రభువా నేను నీ చెంతనే నీ సహవాసంలోనే ఉంటానని చెప్పేవారు ఎంతమంది లేరు. చిన్న శ్రమలకే మనం పడిపోతాం, చిన్ని పరీక్షలకే మనం పడిపోతాం, అయినా మనం చెప్పుకుంటుంటాం మనం క్రైస్తవులు అని. ఎంత దౌర్భాగ్యం అంటే అబ్రహాముకు వచ్చిన శోధనలు వస్తే భరించలేము, యోబు కలిగిన అలాంటి పరిస్థితులు మనల్ని కబలించేస్తే మనం అసలే నిలబడలేము. మనం ఏమంటామంటే పైకి నేనే దొరకనా ప్రభువా అని మనం ఆయన మీదే నిందేస్తాం. ఇది కాదట జీవితం. క్రైస్తవుడు అయినందుకట ఖచ్చితంగా బాధ అనుభవించాలట. ఆ బాధ అనుభవించకపోతే నేను చెబుతున్నా, క్రైస్తవుడు శోధనలో నిలబడకపోతే నేను చెబుతున్నా, ఒకానొక రోజు మనం తీర్పు ఎదుట నిలబడతాం ఆయన ముందు మనం ధైర్యంగా నిలబెట్టేది ఏంటో తెలుసా? ఈ రోజు మనం అనుభవిస్తున్న కష్టాలే. ఆ రోజు ఆయన ముందు మన ధైర్యంగా నిర్దోషిగా మనం నిలబెట్టేది ఏంటంటే ఈ రోజు మనం అనుభవిస్తున్న కష్టాలు, ఏవైతే మాటలు పడుతున్నామో ఆ మాటలు ఓర్పు కలిగి నువ్వు సహిస్తావు. చూసా, నీదే తప్పు ఉండదు అయినా నిన్నే అంటారు అందరూ. నువ్వేమి చెయ్యి, నువ్వేంటో దేవునికి తెలుసు, అయినా సమాజం నిన్నే వేలు చూపిస్తుంటది. నువ్వు నీ భార్య కానీ నీ భర్త కానీ ఏ అన్యాయం చేయవు, అయినా సరే నిన్ను అనుమానిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు దీనత్వం కలిగి క్రైస్తవునిగా, నిజమైన క్రైస్తవునిగా, నోరు మెదపగా, దీనుడిగా ఆయన ముందు ఒదిగిపోతే దేవుడే చూసుకుంటాడని నేను చెబుతున్నా. ఆ తీర్పు దినాన ఆయన ముందు నిలబడినప్పుడు ఖచ్చితంగా ఇవే మనకు సాక్ష్యం ఇస్తే. చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి. ఇందువలన మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలు చేత
ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచుండేది. నేను చదువుతున్నాము మరలా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉంచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమైనను. ఇది ఎన్నోసార్లు మనం చదువుకున్నాం కానీ ఒక్కసారి మనసు పెట్టి మనం ఆలోచించగలిగితే, ఈ జీవిత కాలంలో మనం నివసిస్తున్నప్పుడు ఈ శరీరాన్ని ధరించుకుని యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు వారు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే, మీరు నన్ను అంగీకరించిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని సమాజం మిమ్మల్ని చేయంటది. ఖచ్చితంగా సమాజం మీ మీద నిందలు వేస్తుంది, మిమ్మల్ని సభలకి ఈడ్చుకుని పోతుంది, మీ మీద లేనిపోని నిందలన్నీ వేసి మిమ్మల్ని చెరసాలకు అప్పగిస్తుంది, మిమ్మల్ని కొడతారు, మీ ముఖాల మీద ఉమ్మేస్తారు, మిమ్మల్ని అనరాని మాటలన్నీ మిమ్మల్ని అంటారని యేసుక్రీస్తు వారు అన్నారు. అది ఎప్పటి నుండంటే క్రైస్తవులుగా మనం క్రీస్తుని స్వరక్షకునిగా నిజముగా క్రైస్తవులైనప్పుడు రక్షణలోనికి వచ్చిన తర్వాతట మనం కొద్ది కాలం ఇవన్నీ అనుభవించడానికే మనం నిర్ణయింపబడ్డామట. పేతురు గారు పత్రిక రాస్తే ఏమంటున్నారంటే, అప్పటికే చెదిరిపోయిన ఆ యెరూషలేము సంఘానికి, చెదిరిపోయిన క్రైస్తవులందరికీ ఆయన పత్రిక రాస్తూ మాట్లాడుతున్నారు, కొంచెము కాలం మట్టుకు మాత్రం మీరందరూ ఈ శోధనల చేత మీరు పరీక్షింపబడతారు. ఆయన ఏమంటున్నాడంటే, మరలా 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. ఖచ్చితంగా మనం క్రైస్తవులమైనప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దుఃఖం అనేది ప్రతి ఒక్క క్రైస్తవునికి కలగాలి. ఒకవేళ నాకు ఏ దుఃఖం లేదండి, నేను బాగానే ఉన్నానండి, నేను చేతుల్లో డబ్బులు సంపాదించుకుంటున్నానండి, నా పిల్ల పాపలతో నేను సుఖంగా ఉంటున్నానండి అంటే నువ్వు అనుకోవాలి ఈరోజు నేను నిజముగా మారిన క్రైస్తవున్నా లేదంటే ఒక మోసపూరితమైన బాణిలో ఉండిపోయిన వాడినా అని. నిజముగా మారితే గనక, నిజముగా క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరిస్తే గనక ఆయన మొహమాటం లేకుండా చెప్తున్నాడు, ప్రస్తుతం కొంచెం కాలం మట్టు, కొంచెం కాలం అంటే కొన్నాళ్ళు భరించి కొన్నాళ్ళు ఉండవని కాదు, ఈ జీవిత కాలంలో జీవిస్తున్నంత కాలం, ఈ గుడారంలో ఉన్నంత కాలం మనం శ్రమలు అనుభవించడానికి మనం నిర్ణయింపబడిన వారు. క్రైస్తవుడు అంటేనే శ్రమలకి అతీతుడట, క్రైస్తవుడు అంటేనే శోధనల చేత వాడు త్రొక్కబడేవాడట. నేను అంటున్నా 7వ వచనంలో, నశించిపోవు సువర్ణమే, ఒక బంగారాన్ని నశించిపోయే ఒక బంగారమే సువర్ణమే అగ్ని చేత పరీక్షింపబడితే ఈ రోజు దానికన్నా శ్రేష్టమైన జీవితాలు గలవారము మరి మన విశ్వాసం ఎలా పరీక్షింపబడుతుందంటే కేవలం శ్రమల ద్వారానే. నేరుగా ఒక మాట చెప్తున్నా, ఒక క్రైస్తవుడు వీడు నిజమైన క్రైస్తవుడా కాదా అని ఇప్పుడు తెలుస్తుంది అంటే దేవునికి, వీడు నిజముగా నన్ను నమ్ముకుంటున్నాడా, నా కొరకు బ్రతకాలని అనుకుంటున్నాడా లేదని ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒక వ్యక్తి ఏంటన్నది తెలియాలంటే శ్రమలు తన జీవితంలోనికి వచ్చినప్పుడే తెలుస్తాయి. శోధన తన జీవితంలో వచ్చినప్పుడే, అది ప్రవేశించినప్పుడే నిజముగా క్రైస్తవుడా లేదా వీడు కూడా ఒక నామకార్థ క్రైస్తవుడు అనేది తెలుస్తుంది. మీరు గమనించండి, ఏ శోధన లేదనుకోండి కాళ్ళు ఎగరేసుకుని వెళ్తున్నాం, అదే మన కష్టాలు అనుకుంటే దేన మనసు కలిగి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాం. ఏ శోధన లేదనుకోండి, ఏ కష్టం లేదనుకోండి, ఏ కన్నీళ్ళు లేవనుకోండి, మన క్రైస్తవులమే కాదు, నేను అంటే బైబిల్ ప్రకారం ఏ శోధన కూడా నీ దగ్గరకు రావట్లేదండి. శోధన అంటే మీరు ఏదో అనుకోవద్దు, శోధన అంటే ఏంటి? శోధన అంటే పరీక్ష. శోధనని మీరు ఇంగ్లీష్ లో మనకి ఎలా నేర్పించారంటే, ఈ మధ్యన దేవుడు శోధించడు, సాతానే శోధిస్తుంది అన్నాడు. దేవుడు శోధించడు. దేవుడు ఏ విషయంలో శోధించడు? నీ కీడు విషయంలో ఆయన శోధించడు. నువ్వు పాపం చేయాలని ఆయన శోధించడు, కానీ దేవుడు నేను శోధిస్తాడు. ఎలానో తెలుసా? నీలో ఉన్న మంచిని బయటకు తీయాలని ఆయన ప్రతి క్షణం నేను పరీక్షిస్తూనే ఉంటాడు. శోధించడం అంటే పరీక్ష, నేను టెస్ట్ చేయడం. నిన్ను ఆ టెస్టింగ్ అనేది నీ జీవితం అంతా జరుగుతుంది. ఆ దేవుడు ఎందుకు శోధిస్తాడంటే నిన్ను, మీరు వెంటనే ఈ మాట అనొచ్చు, యాకోబు పత్రికలో దేవుడు శోధింపడు, అలా ఒకవేళ మీకు శోధన కలిగిందంటే దేవుడు శోధింపడని ఆయన చెప్పాడు కదా, మరి మీరెందుకు దేవుడు శోధిస్తున్నాడంటే దేవుడు ఖచ్చితంగా శోధిస్తాడు. ఆయన ఏ విషయమై శోధిస్తాడంటే నీలో ఉన్న మంచి స్వభావాన్ని బయటకు తీయడానికి మాత్రమే ఆయన శోధిస్తాడు. ఆయన పరీక్షిస్తాడు నిన్ను. శోధన అనడం కన్నా పరీక్షిస్తాడు. ఆయన అబ్రహామును పరీక్షించాడు,
ఆయనలో ఉన్న మంచి బయటకు వచ్చింది. యోబుని పరీక్షించాడు, ఆయనలో ఉన్న మంచి బయటకు వచ్చింది. దేవుడు ఒక మనిషిని పరీక్షిస్తున్నప్పుడు, దేవుడు ఒక మనిషిని టెస్ట్ చేస్తున్నప్పుడు, శోధిస్తున్నప్పుడు తనలో ఉన్న మంచిని బయటకు తీయాలని ఆయన పరీక్షిస్తాడు తప్ప నువ్వు పాపం చేయాలని ఆయన ఎక్కడ శోధించడు. ఆ యాకోబు పత్రికలో చెప్పింది కూడా అదే. నువ్వు కీడు విషయమే శోధింపబడుతున్నావంటే అది దేవుడు పెట్టిన శోధన కాదు. మన స్వనిర్ణయాల ద్వారా సాతాను మనల్ని, మనలో ఉన్న భ్రష్ట స్వభావాన్ని బయటికి తీసుకురావడానికి సాతాను శోధించే శోధన అది. మనకు సాతాను పరీక్షకి దేవుడు పెట్టే పరీక్షకి మనకు వ్యత్యాసం తెలియలేదనుకోండి, మనం ప్రతిదీ దేవుడే శోధిస్తున్నాడు, దేవుడే కష్టంలోకి నెట్టేస్తున్నాడు అని మనం అనుకుంటాం. దేవుడేమో మనలో ఉన్న మంచిని వెలికి తీయడానికి ఆయన పరీక్షిస్తే, సాతానేమో మనలో ఉన్న భ్రష్ట స్వభావాన్ని బయటికి తీయడానికి అది మనల్ని ప్రేరేపిస్తుంటది. శోధన ఏమీ పాపం కాదు. శోధన అంటే ఏంటంటే పరీక్ష. దేవుడు మనల్ని పరీక్షిస్తాడట. ఒక బంగారాన్ని, ఒక సువర్ణాన్ని అగ్ని చేత పరీక్షిస్తే మన విశ్వాసాన్ని దేని చేత పరీక్షించాలంటే ఇదిగో శోధనల చేత పరీక్షకు నిలబడితేనే. ఎప్పుడైతే శోధనలు మనకు వస్తాయో అప్పుడే మనం నిజమైన క్రైస్తవుడమా కాదని మనకు తెలుస్తుంది. మీకు అర్థం కావడానికి, ఎడారి ప్రాంతాల్లో ఉండి మనం నేను బీరులు తాగనండి, నేను మందు తాగనండి, నేను మత్తు పానీయాలు ఏవి తీసుకునండి అంటే కుదరదు. ఎడారులు ఎందుకంటే నీకు ఏమి దొరకవు కాబట్టి నువ్వు ఆ మాట అనడానికి సరిపోతావు. అదే నువ్వు సమాజంలోనికి వచ్చిన తర్వాత, నలుగురి మధ్య నిలబడిన తర్వాత, నీ కళ్ళ ముందు నీకు దగ్గరలో నీకు మందు షాపు కనబడితే దాని నుండి నిలబడేవాడే. అది తీసుకోకుండా నిలబడమే శోధన జయించడం. ఎక్కడో ఎడారిలో ఉండి నేను పాపం చేయనండి, నేను ఏమీ చూడనండి, నీ దగ్గర సెల్ల లేనప్పుడు నువ్వు అనొచ్చు, నేను ఏమీ చూడనండి, నేను అసలు అశ్లీలమైన దృశ్యాలు కానీ, సెల్లలో నీచకరమైన దృశ్యాలు కానీ నేను ఏమీ చూడనండి, నా కళ్ళతో నేను ఎప్పుడు సెల్లలో ఏమీ చూడండి అని చెప్పడం కాదు. సెల్ల నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు దేవుడు చూస్తున్నప్పుడు నువ్వు చెప్పాలి ఈ మాట, నేను దేవుని నియమాలకు కట్టుబడి ఉన్నాను, నేను ఏది దేవునికి విరోధముగా నేను ఏ పాపం చేయనని ఎంతమంది ధైర్యంగా చెప్పరు. నువ్వు జైల్లో ఉండి నేను వ్యభిచారం చేయనంటే కుదరదు. నువ్వు జైల్లో వ్యభిచారం చేయడానికి లేదు, నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు అదే నిష్ట కలిగి ఉండగలవా? ఉండలేం. శ్రమలు వచ్చినప్పుడే తెలుస్తుంది, శోధనలు మనల్ని కబలించినప్పుడే తెలుస్తుంది. శ్రమలు ఏం చేస్తాయో తెలుసా? అయితే మనిషిని సహన పెడతాయి. శోధన మనిషిని సహన పెడుతుంది. క్రైస్తవ జీవితం అంటేనే పోరాటంలో మనం ఎదుర్కోవాల్సిన ఎన్నో దెబ్బలు తినాలండి. క్రైస్తవ జీవితం అంటే ఎన్నో దెబ్బలు తినాలి, ఎన్నో దెబ్బలు తినాలి. కష్టాల గుండా, కన్నీళ్ళ గుండా మనం పరిగెట్టాలి. నువ్వు గాయాల గుండా నువ్వు పరిగెడితేనే నువ్వు గాయాన్ని కట్టే దేవుని చేరుకోగలవు. నువ్వు గాయాల పాలైపోయి ఆయన మీద ఆధారపడితేనే ఆ గాయం చేసిన వాడే గాయాన్ని కట్టడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను చెప్తున్నా, ఇవన్నీ శ్రమలన్నీ మనకు వస్తున్నప్పుడు పేతురు గారు అంటున్నారు, ఇన్ని శ్రమలు మనకు కలుగుతున్నప్పుడు ఇవన్నీ ఎప్పుడు పనికొస్తాయి తెలుసా? మనం ఆ పరీక్షలో నిలబడితే యేసుక్రీస్తు వచ్చినప్పుడట మనకు మహిమనిస్తాయట. నీకు మహిమనిచ్చేవేవంటే శ్రమలే. ఆయన అదే మాట్లాడుతున్నాడు 7వ వచనంలో. మరలా అదే పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయును, ఘనతయును కలుగుటకు కారణమును. మీరు ఆయన చూడకపోయినను నశించిపో సువర్ణ బంగారమే పరీక్షలకు పరీక్షింపబడుతుంటే మన విశ్వాసం ద్వారా పరీక్షలు ఎదుర్కొంటేనట యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మహిమ కలుగుద్దట. యేసుక్రీస్తు వారు మనల్ని తీసుకెళ్ళినప్పుడు ఘనత కలుగుద్దట. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తీర్పు దినాన మనం నిలబడినప్పుడు మనం ఆయన ఎదుట ధైర్యంగా నిలబెట్టేది ఏంటంటే, ఆయన ఎదుట మనల్ని నిర్దోషిగా నిలబెట్టేది ఏంటంటే, ఈ రోజు మనం ఆయన కొరకు అనుభవిస్తున్న శ్రమలే, ఈ రోజు ఆయన కొరకు మనం అనుభవిస్తున్న శోధనలే, ఈ రోజు మనం అనుభవిస్తున్న కష్టాలే ఆ రోజు దేవుని ఎదుట మనకి నిర్దోషిగా మనం నిలబెడతాయట. ఇదే పేతురు గ్రంథంలో, ఇదే పత్రికలో 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు. 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించని ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచను. తీర్పు దేవుని ఆరంభ కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి గతి ఏమోనంటాడు ఆయన.
అంటే క్రైస్తవుడైనందుకు మనం బాధలు అనుభవిస్తున్నప్పుడు మనం అనుకోవాలట, దీనికి నేను తగిన పాత్రగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడేమోనని. ఆ రోజు అబ్రహాం అనుకున్నాడు దేవుడు నన్ను తగిన పాత్రగా ఆయన ఎన్నుకున్నాడని. ఆ రోజు యోబు ఎన్నుకున్నాడు, యోబు అనలేదే నా కుమారులే దొరకరా నేనే దొరకానని. ఇదిగో ఈ పరీక్షకు నేను నిలబడితే ఆయన ఎదుట మెప్పు కలుగుద్దని ఆయన వారు నిలబడ్డారు. మెప్పు కలగాలని నిలబడ్డం కాదు, కానీ దానికి మనం నిర్ణయింపబడిన వారమని మనం సిద్ధపడాలి. ఒక క్రైస్తవునికి ఉండాల్సిన మనసు ఏంటంటే, నాకెందుకు వచ్చేస్తున్నాయి ఈ శ్రమలని కాదు. ఒక నిజ క్రైస్తవుడి గుండెల్లోంచి రావాల్సిన మాట ఏంటంటే, వాడు సర్దుకో వెంటనే, నాకెందుకు వచ్చేస్తున్నాయి శ్రమలని కాదు, నాకెందుకు రావట్లేదు అబ్బా శ్రమలు. ఏ శ్రమ లేకుండా, ఏ శోధన లేకుండా ఒక జీవితాన్ని గడుపుతున్నావు అంటే వాడు క్రైస్తవుడు కాదు బైబిల్ ప్రకారం. ఒక శోధన నిన్ను అలుముకుంటుందంటే ఖచ్చితంగా దాన్ని నిలబడవా అని అదొక నీకు పరీక్ష. ఆ పరీక్షలు, మనిషి జీవితమే పరీక్షలతో ఆరంభమైంది. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు నీ జీవితాంతం పరీక్షలు పెడుతూనే ఉంటాడు. ఒక పక్క సాతాను నిన్ను శోధిస్తుంటే, ఒక పక్క నిన్ను దేవుడు నేను పరీక్షిస్తూనే ఉంటాడు. నీవు ఎంత మంచివాడో నేను సాతానుకు నిరూపించడానికి. ఒక క్రైస్తవుడు అనుకోవాలంటే ఇలా, నాకెందుకు వచ్చేస్తున్నాను కాదు, నాకెందుకు రావట్లేదు శోధనలు, నాకెందుకు రావట్లేదు పరీక్షలు, నేను అసలు క్రైస్తవునేనా? బైబిల్ ఏమో శోధింపబడతామని చెబుతుంది, బైబిల్ ఏమో కష్టపడాలని చెబుతుంది, శ్రమపడాలని చెబుతుంది. నాకు ఏ శ్రమ లేదు, ఏ దుఃఖం లేదు, ఏ కన్నీరు లేదు, ఏ శోధన లేదు. అసలు నేను క్రైస్తవునని ఒక క్రైస్తవుడు తనను తాను పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. కానీ ఆ ప్రశ్నలు మనకు లేవు. అయితే మనకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇంత తీరని బాధలు నా జీవితంలోనికి ఎందుకు వచ్చేస్తున్నాయి అబ్బా అని మనం అనుకోవచ్చు. దేవుడు ఒక భరోసా ఇచ్చిన మాట ఏంటో తెలుసా? నాకే ఇన్ని కష్టాలు వచ్చినాయి అని అనుకుంటున్నప్పుడు, దేవుడు కూడా కష్టాలు గుండా మనం ప్రయాణింపజేస్తున్నప్పుడు నెమ్మది దొరికే స్థలాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. మీరు కష్టాల గుండా వెళ్ళిపోతున్నారు, ఆయనే నీ కన్నీరు తుడిచేవాడుగా నీకు ఎదురవుతాడు. ఆయన మనకిచ్చే భరోసా ఏంటో తెలుసా? నేను భరించలేనని ఈ రోజు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమైపోతుంది యువత. ఈ రోజు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శోధనని జయించలేకపోతున్నాను, ఆత్మహత్యల పేట వీళ్ళు ఊర్లు వేసుకున్న వాళ్ళు, ట్రైన్ కింద పడిపోయిన వారు ఎంతో మందిని మనం చూస్తున్నాం. నిజానికి ఏంటంటే, అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఒక మాట మాట్లాడతారు. ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మనం ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం నుంచి. ఈ సంగతులు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. దేవుడు మనకిచ్చిన ఏంటంటే, నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏ మనిషి అనడానికి వీలు లేకుండా ఆయన ఒకటి చెప్పాడు. నువ్వెంత వరకు భరించగలవో ఆయనకి తెలుసు. నీకన్నా మనకన్నా మన గురించి ఎవరికి బాగా తెలుసు అంటే ఆయనకి తెలుసు. ఎంత ఎక్కువ శ్రమలకి మనం గురి అయితే అంత ఎక్కువ మెప్పు దేవుని ఎదురు మనకు కలుగుద్దని మనకు తెలుసు. అయితే మనం ఎన్ని శ్రమలు అయితే పొందుతున్నామో ఆ శ్రమలు మనం పొందగలిగేవే మనల్ని నమ్ముకుంటే, మనం ఎంతవరకు అయితే మనం భరించగలమో, ఎంతవరకు అయితే మనం సహించగలమో అంతవరకు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడట. అక్కడ అదే రాయబడ్డది, మనం సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనీయుడు. మనం సహింపగలిగిన కంటే మనం ఎంతవరకు సహించగలం అనేది మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటది. యోబు ప్రాణం పోయేంత వరకు సహించగలడు, అబ్రహాము కుమారుని ఇచ్చేంత వరకు సహించగలడు. ఇదిగో మనకి కనబడుతున్న భక్తుల దావీదు గారా, ఆయన పాపం చేయకుండా ఉండేంత వరకు ఆయన శోధింపబడగలడు. ఇదిగో పౌలు గారా, ఆయన మాట తప్పకుండా ఉండేంత వరకు ఆయన శోధింపబడగలడు. ఇదిగో మనం ఎంతవరకు శోధింపబడగలము? వాళ్ళు ప్రాణాలు పోయేంత వరకు శోధింపబడ్డారు, పరీక్షింపబడ్డారు. వారి క్యాలిబర్, వాళ్ళ కెపాసిటీ అది. మరి మనం చిన్న వాటికే పడిపోతాం. అది మన కెపాసిటీ. చిన్నది వస్తేనే మనం పడిపోతాం. మన జీవితంలో చిన్న గందరగోళం జరిగితేనే, ఎవడో మన సంఘంలోనికి వెళ్ళినప్పుడు ఎవడో నచ్చిన వాడు ఏదో ఒక మాట అన్నాడట, మన సంఘాన్ని మానేయడానికి మనం సిద్ధపడిపోతాం. ఇది మన కెపాసిటీ. మన క్రైస్తవ్యంలో, మన స్థితిలో ఎవరో నచ్చిన వారు మన మీద ప్రసంగం చేశారట, మన క్రైస్తవ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాం, దేవుణ్ణి నిందిస్తాం. ఇది మన క్యాలిబర్. వారికి మనకున్న తేడా ఏంటో తెలుసా? వారు దేవుని కొరకు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఈ రోజు కనీసం మనం బ్రతకడానికి కూడా మనం ఇష్టపడట్లేదు. ఎంత విచిత్రం అంటే, భక్తుల జీవితాల్లో ఏం జరిగినాయి అన్ని మనకు తెలుసు.
మిషనరీలు ఎలా చచ్చిపోయారో మనకు తెలుసు, ఎలా కొట్టబడ్డారో మనకు తెలుసు. జాన్ బ్రైట్ అనే ఒక ఆయన ఎలా చచ్చిపోయాడో తెలుసు. ఆ సువార్త చేస్తే ఆయన్ని తీసుకెళ్లి ఆయన్ని చిత్రహింసలు పెట్టి ఆయన్ని ఎలా చంపారంటే చాలా ఘోరంగా చంపేశారండి. ఒక పొడవాటి ఊస తీసుకొని నాలుక బయటకు లాగి నాలుక గుండా పైకి తోసి నాలుక అడ్డంగా నాలుక బయటకు లాగి నాలుక గుచ్చి మాట రాకుండా చేసి కింద మంట పెట్టి చంపేశారు ఆయన్ని వేలాడదీసి. నాలుక గుండా ఆ ఊసను కాల్చేసి గుచ్చేసి నాలుక బయటకు లాగి నాలుక గుచ్చేసి మాట రాకుండా చేయాలని, ఈ నోరు మాట్లాడకూడదని నోటి గుండా ఆ ఊసను దింపిన తర్వాత కింద మంట పెట్టి ఆయన సజీవ దహనం చేసేస్తారు. ఇవన్నీ మనకు తెలుసు. ఎంతో మంది భక్తులు చచ్చిపోయారన్న విషయం మనకు తెలుసు. ఆయన కొరకు ఎంతో మంది త్యాగం చేశారన్న విషయం మనకు తెలుసు. ఈ బైబిల్ ఈ రోజు మనం చదువుకుంటుంది మన చేతుల్లోకి రావడానికి ఎంతో మంది ఎన్నో ప్రాణ త్యాగాలు చేశారన్న విషయం మనకు తెలుసు. విషయం ఏంటంటే అన్ని విషయాలు మనకు తెలిసిన మనం చేయనిది ఒకటే, కన్నీళ్ళు పెట్టుకుంటాం, ఏడుస్తాం, ఇలా జరిగిందని మనం బాధపడతాం. ఇవన్నీ మనకు జరిగినా మనం మాత్రం ఒకటి చేయం, వారిని మాత్రం మనం అనుసరించాం, వారిని మాత్రం మనం ఫాలో అవ్వం. అని ఎవరిని ఫాలో అవుతాం? మనం బోధకులు లగ్జరీ లైఫ్ చూసి ఫాలో అవుతాం. ఎంత దయనీయమైన పరిస్థితికి వచ్చేసిందంటే ఈ రోజు సేవ. ఒక బోధకుడు ఒక విశ్వాసకి ఏం నేర్పించాలంటే, ఇదిగో సేవలు ఇన్ని కష్టాలు ఉంటాయి, ఇన్ని ఇబ్బందులు ఉంటాయి, దేవుని కొరకు బ్రతికితే ఇన్ని శోధనలు ఎదురవుతాయి, నువ్వు వీటన్నిటిని నువ్వు భరించి ముందుకు సాగిపోతే దేవుని ఎదుట మెప్పు కలుగుతుందని చెప్పాల్సిన బోధకుడు ఈ రోజు తన లగ్జరీ లైఫ్ ని చూపించి సేవలోనికి వస్తే ఇలాగ అయిపోతుంది నీ జీవితం అని నేర్పిస్తున్నాడు. ఇది సేవకుని తత్వమా? కానే కాదు. ఇదేది క్రైస్తవ్యంలో ఇదేది ఉండదట. నిజమైన క్రైస్తవంలో కన్నీరు గార్చుకుంటూ ఎంతమంది ఇలా చచ్చిపోయారని మనం చదువుకున్నప్పుడు విలపిస్తుంటాం తప్ప, కనీసం దేవుని కొరకు మనం ఎంత రక్తపు దారులు కార్చారని చదువుకున్న మనం కనీసపు మొదటి బొట్టు, మన రక్తపు బిందువులో ఒక మొదటి బొట్టు కూడా దేవుని కొరకు కార్చడానికి మనం ఇష్టపడం. రక్తపు బిందువులు పక్కన పెడితే కనీసం చెమట కూడా పట్టనే ఉంది దేవుని కొరకు. ఇది ఈ రోజు సేవ. మొహమాటం ఏం లేదు. ఇదే ఈ రోజు సేవ. ఇదే ఈ రోజు సేవ. ఈరోజు సేవ ఏం జరుగుతుందండి? ఏమి జరగట్లా. లగ్జరీ లైఫ్ వచ్చేసింది సేవలోనికి. ఆ రోజు సేవ జరిగింది కింద దినాల్లోనికి వెళ్ళిపోండి, ఒక 50, 30, 40 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోండి. ఏసన్న గారు కానీ, భక్త సింగ్ గారు కానీ, సాధు సుందర్ సింగ్ గారు కానీ, వీళ్ళండి చేసింది సేవ. వీళ్ళు చేశారు సేవ. వీళ్ళు కట్టిన సంఘాలు ఈ రోజుకి నిలబడ్డాయి. వారు చేసిన సేవ ఈ రోజుకి నిలబడ్డది. వారు పడ్డారు కష్టాలు. మన సంఘాల్లో కూర్చుని ఒకరికొకరు గొడవలు పెట్టుకొని ఇవే సాధనలు, ఇవే కష్టాలు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాం. ఇది కాదు. క్రైస్తవ జీవితం అనేది శోధన చేత కబలించబడిపోవాలి. శోధనలు మళ్ళీ అలుముకుంటున్నంత కాలం మనం రగులుకుపోతూనే ఉండాలి. కష్టాలు నీ జీవితంలోనికి వస్తున్నాయంటే ఇష్టంగా నువ్వు భరించి ఇంకా నేను దేవుని కొరకు అనుభవించాలన్న స్థితిలోనికి వెళ్ళేవాడే నిజమైన క్రైస్తవులు. అది లేదు. ఈ రోజు శోధన వస్తే మనం పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి ముగించుకుందాం త్వరగానే. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. చాలమ్మా. దేవుడు శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. నువ్వు జీవ కిరీటం పొందాలన్నా, ఆయన ఎదుట మెప్పు కలగాలన్నా, ఆయన ఎదుట నువ్వు ధైర్యముగా నిర్దోషిగా నిలబడాలన్నా, మన జీవిత లక్ష్యం ఏంటంటే ఈ రోజు ఇన్ని వదులుకొని ఇంత అర్ధరాత్రి వేళ ఈ రాత్రికాల సమయం అందు మనం మాటలు వినడానికి ఎందుకు వచ్చాం? ఏ విధంగానైనా ఆయన ఉన్న చోటుకు వెళ్ళిపోవాలని. ఆయన ఉన్న చోటుకు వెళ్ళిపోవాలనడానికి, ఆయన ఉన్న చోటుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం పడాల్సింది ఏంటంటే శోధనని సహించాలట. ఆయన ఉన్న చోటుకు వెళ్ళిపోవాలన్న ఆలోచన అందరికీ ఉంది. ఆయన దగ్గరికి పరలోకానికి పోవాలన్న ఆలోచనతోనే మన క్రైస్తవ్యంలోనికి వచ్చాం. మనం చిన్నవన్నీ మానుకుని క్రైస్తవంలో అడుగు పెట్టాం. వచ్చిన తర్వాత నిజముగా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన చెప్తున్నాడు, ఆయన ఇచ్చే జీవ కిరీటం పొందుకోవాలన్నా, మెప్పు కలగాలన్నా, ఆయన ఎదుట ధైర్యముగా నిలబడి ఆయన సహవాసంలోనికి మనం వెళ్ళిపోవాలన్నా శోధన అనేది ఖచ్చితంగా సహించాలట. శోధన సహించేవారు ఎవరు ధన్యులు అంటే బైబిల్ అంటుంది శోధన సహించువాడే ధన్యుడు. శోధన సహించువాడే, పాపాన్ని మానేసేవాడే, పాపం తన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు కూడా ఎడారిలో లేకుండా సమాజం మధ్యలో ఉండి పాపం నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఎవరైతే నిలబడతారో వారే ధన్యులని బైబిల్ చెప్తుంది.
బైబిల్ చెప్పే మాట అదే, శోధన నుంచి వాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడైతే, శోధనకి ఎవడైతే నిలబడతాడో, పరీక్షకి ఎవడైతే నిలబడతాడో వాడే ధన్యుడు. వాడే దేవునికి ఇష్టమైన కుమారుడు. వానికి మాత్రమే జీవ కిరీటం అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. కిందకు వచ్చేసరికి దేవుడు కీడు విషయమై శోధించడట. ఆయన నీలో ఉన్న పాపాన్ని బయటకు తీసుకురావడానికి ఆయన శోధించడు. నీలో ఉన్న మంచితనాన్ని, నీలో ఉన్న ఆత్మ ప్రేరేపణ కలిగిన ఆ వాస్తవ రూపంలో ఉన్న నీ ప్రేరేపిస్తుంది ఆత్మ పాపం చేయకని, దాన్ని బయటకు తీసుకురావడానికి దేవుడు నేను పరీక్షిస్తాడు తప్ప కీడు విషయమే ఆయన శోధింపనివ్వడట. నిన్ను ఆయన శోధించడు కీడు విషయమే. ఒకవేళ నీ కీడు విషయమే శోధన కలుగుతుందా, ఆయన శోధించడని ఎవరు అనడానికి వీల్లేదు. నువ్వు కీడు విషయమే నీకు శోధన కలుగుతుందంటే ఖచ్చితంగా అది అపవాది యొక్క శోధనే. నేను దేవుడి నుండి దూరం చేస్తుందంటే నీ ఆలోచన అది ఖచ్చితంగా అపవాది యొక్క శోధనే, అపవాది యొక్క పరీక్ష. అది నువ్వు నిలబడలేకపోతున్నావు అంతే. దేవుడు పరీక్షిస్తాడా అండి అంటే ఎన్నో కనబడుతుంటే మనకి. ఇశ్రాయేలీని 40 ఏండ్లు పరీక్షించాడంట ఆయన. 40 ఏండ్లు అరణ్య మార్గం గుండా ఆయన ఎందుకు తీసుకొచ్చాడంటే కేవలం వారిని పరీక్షించడానికి అంటాడు మోసే గారు. ఎందుకు ఐగుప్తు ప్రాంతం నుండి కనాను భూభాగానికి వారు నడిచి వెళ్ళిపోతే, షార్ట్ కట్ లో వెళ్ళిపోతే సుమారుగా 11 రోజులు 12 రోజులు పట్టుద్ది. కానీ వారు 40 సంవత్సరాల అరణ్యంలో తిరగడానికి కారణం ఏంటో తెలుసా? కేవలం వారిని పరీక్షించడానికే. నిజముగా నువ్వు నా మీద ఆధారపడుతున్నావా లేదా, నిజముగా నన్ను నమ్ముకున్నావా లేదా అని పరీక్షించడానికి వారు 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించాడట. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆయన మాట్లాడుతున్నారు. ద్వితీయోపదేశకాండం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో, నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. అరణ్యంలో 40 ఏండ్లు ఎందుకు నడిచారంటే ఆయన ఆజ్ఞలను గైకొనటావా లేదా, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన మనస్ఫూర్తిగా ఆరాధిస్తావా లేదా అని ఆయన ఉంచాడట. ఇదే ద్వితీయోపదేశకాండంలో 13వ అధ్యాయంలో ఇదే మాటలు మాట్లాడుతుంటారు. మరలా 13వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం ఒకసారి. అరణ్యంలో ఎందుకు 40 ఏండ్లు నడిపించాడంటే 3వ వచనంలో చెప్తున్నాడు. 13వ అధ్యాయం అతడు నీతో చెప్పిన సూచక క్రియలు గాని 2వ పాఠం చదువుకుందాం. ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. దేవుడు ఎందుకు పరీక్షిస్తాడంటే నిజముగా ఆయన ఆరాధిస్తున్నావా లేదా, నిజముగా నీ హృదయంలో ఆయనకి స్థానాన్ని ఇచ్చావా లేదా. మొట్టమొదటి స్థానం ఆయనకే ఇవ్వాలని బైబిల్ నొక్కి చెబుతుంది. అలాంటి స్థానాన్ని నీ హృదయంలో ఇచ్చావా, వేరొక దాన్ని ఏదైనా పెట్టుకున్నావా? అది ఏదైనా, నీ ప్రేయసైనా నీ ప్రియుడైనా, ఇదిగో నీకు ఉన్న ఏ శోధనైనా ఏ పాపమైనా దేన్నైనా నీకు ఇష్టమైనది ఏదైనా ఆయనకు ప్రాముఖ్యమైన ప్రధానమైన స్థానాన్ని ఎవరినైనా పెట్టుకుంటే నువ్వు అలా పెట్టుకున్నావా లేదా, నిజముగా ఆయనకి ఇచ్చావా లేదా అని పరీక్షించడానికి సుమారుగా 40 ఏండ్లు నడిపించాడట. 40 ఏండ్లు పరీక్షించాడట. దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. ఆయనకి హృదయాంతరంగాలు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసు. ఆలోచన నీకు రాక మునిపే నువ్వేం ఆలోచిస్తావో, ఏ నిర్ణయం తీసుకుంటావో ఆయనకి తెలుసు. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో, శోధన నీకు కలుగుతున్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటివి చూస్తావో ఆయనకు ముందే తెలుసు. దాని నుండి తప్పించడానికట ఎన్నో మార్గాలు నీకు పెట్టాడట. కొరింథీ పత్రిక ప్రకారం అదే కొరింథీ పత్రిక అదే అధ్యాయంలో 10వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు. ఆయన కింద మాటల్లో ఏమన్నా తెలుసా? సహింపగలిగినంత మట్టుకు శోధన నీకు ఇచ్చాడు ఆయన, దానికన్నా ఎక్కువ ఆయన నీకు ఇవ్వలేదని చెబుతున్నా ఏమంటాడో తెలుసా? ఆ శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన నీకు ఇచ్చానంటాడు. ఆయన అదే 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంటాడు. కింద వచనంలో 13వ వచనంలో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మేము శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గాన్ని ఆయనే మీకు కలుగజేయను. మీకు శోధనలు వస్తున్నాయంటే ఖచ్చితంగా పాపం మీకు ఎదురవుతున్నప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలన్న మార్గం మీకు ఖచ్చితంగా మీ మనసులో మెదులుతుంది. ఎలానంటే మీరు చూడకూడదు అనుకుంటున్న ఒక విషయాన్ని మీరు చూస్తున్నారు అనుకోండి, నీలో ఉన్న ఆత్మ పరితాపం పట్టలేక నిన్ను హెచ్చరిస్తుంటది. అరే చూడకరా అని, అరే ఇక్కడ నుండి పారిపోరా నుండి లేచి వెళ్ళిపోరా అని నీ మనసులో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటది. అది ఆ ఆలోచన పెట్టింది దేవుడే.
నువ్వేదో పాపం చేయడానికి నువ్వు ప్రేరేపితుడు అవుతున్నప్పుడు దాన్ని ఏదో విధంగా దాని నుండి దేవుడు తొలగించడానికి ఎన్నో నీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పరుస్తుంటాడు. దాన్ని మనం గమనించం. మనం పాపం చేయడానికి ముందుకు వెళ్ళిపోతుంటాం. శోధనలో పడిపోవడానికి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. శోధనలో పడిపోవడం అంటే మనం ఏదైతే చేయకూడదని అనుకుంటామో అది చేయడమే. బైబిల్ ఏదైతే చేయొద్దని చెప్పిందో అది చేయడమే శోధనలో పడిపోవడం. ఆ శోధనలో పడిపోవడానికి మొట్టమొదటిగా దానికి ఆస్కారం ఇచ్చింది ఎవరంటే, అవకాశం ఇచ్చింది మనమే. మనం ఎప్పుడైతే దాంట్లోకి వెళ్ళిపోతున్నామో, పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడి మార్గం గుండా తప్పించుకోరా అని మనకు చెప్తున్నప్పుడు వాక్యం కూడా మనల్ని హెచ్చరిస్తుంటది ఒక పక్కన. అరే నువ్వు పాపం చేయకూడదు కదా, పలానా వాక్యంలో విన్నావు కదా, ఈ ఆలోచన ఆలోచించకూడదు కదా అని మనకు ఆలోచన వస్తానో మనం ఏం చేస్తామంటే దాన్ని పట్టించుకోకుండా సర్లే ఏమైతుందిలే అని మనం చూడడం మొదలు పెడతాం. పాపంలో నిమగ్నం అయిపోతాం. దేవుడు పక్కనే పెడతాడండి. ఎప్పుడు తప్పించుకునే మార్గాన్ని మన పక్కనే పెడుతుంటాడు. మన పక్కనే ఉంటది. అది ఎప్పుడు మనం గుర్తించం. ఆదాములా పక్కనే ఉంది కదా చెడు, మంచి చెడ్డలు తెలుగునిచ్చు వృక్షఫలం కోయక ముందే పక్కన పెట్టాడు. జీవ వృక్షఫలం పక్కనే ఉంది మంచి. కానీ మంచిని స్వీకరించడం మనిషి స్వభావం ఏంటంటే పాపం జోలికి వెళ్ళిపోతాడు. అలా పడిపోయాడు ఆదాము. ఈ రోజు కూడా మనం అలానే పడిపోతున్నాం. దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనం నిలబడట్లా. ఎడారిలో దేవుడు వారిని అన్ని విధాలా శోధించినా పరీక్షించినా వారు నిలబడలేదు. ఎందుకు నిలబడలేదు? వారు పాపానికి ప్రేరేపితులైపోయారు. ఈ రోజు కూడా మనం మీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నా. ఈ రోజు మనకు శోధన కలుగుతున్నప్పుడు ఎంతమంది దేవుని ఎదుట నిష్కల్మషుడిగా నిర్దోషిగా కనబడాలని శోధనలు ఆహ్వానించి వాటిలో గెలవడానికి పరిశుద్ధాత్మ సహాయం అడుగుతున్నాం. ఇందులో ఎవరు లేరు, ఎవరు కనబడట్లేదు. అందరూ శోధింపబడి శోధనలో పడిపోయేవారే, అందరూ పాపానికి ప్రేరేపితులైన వారే, కష్టాలు వస్తే దేవుణ్ణి నిందించేవారే, ఎడారిలో నిలబడి నేను పాపం చేయట్లేదని చెప్పుకునేవారే. అన్ని మనకు ఎదురైనప్పుడు కట్టుబడి ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. అన్ని మన కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు, మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, లోకం మనల్ని పిలుస్తున్నప్పుడు ఎవరైతే నడుములు కట్టుకుంటారో వారే నిజమైన క్రైస్తవులు. శ్రమల్లో ఎవరైతే నిలబడతారో వారే. మన జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాల ద్వారా ఇప్పుడు ఓడిపోయాం. సమాజం దృష్టిలో, ఈ ప్రపంచం దృష్టిలో, మన ఈ లోకం దృష్టిలో మనం ఓడిపోయిన జీవితాన్ని ఒక్కసారి అబ్రహాముల దేవుని చేతిలో పెట్టి చూడు. మనందరం పడిపోతామండి. పడమని చెప్పట్లా. అందరూ శ్రమలు వచ్చినప్పుడు తెలియకుండా మాట అయితే అనము, కానీ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించేవారు చాలా తక్కువ. ప్రార్థించకపోయినా, ఆయన చెప్పకపోయినా నోటి ద్వారా నిందించమేమో, కానీ మన హృదయంలో మనకు అనిపిస్తుంటది నాకేంటి రావాలా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంటది. మనం ఎప్పుడు ఆ మాట అనొద్దు. అబ్రహాం అనలా మాట, యోబు అనలా మాట, దావీదు అనలా మాట. దావీదు మీద ఖడ్గమే వచ్చింది కదండి, కుమారులే తరుముతున్నారు కదా, నాకే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని అనలా, నిలబడ్డాడు ఆయన. దావీదు సింహాల భూమిలోకి వెళ్ళిపోతున్నప్పుడు అనలా, నేను ఇంత భక్తిగా ఉంటే నాకెందుకు వచ్చిందని ఆయన అనలా. వారి ముగ్గురు స్నేహితులు అనలా, అగ్నిగుండంలో పడేస్తున్నప్పుడు నేను దేవుని కొరకు భరిస్తున్నా, నాకు మెప్పు కలుగజేసేది ఏమైనా ఉందంటే ఈ శోధన, ఈ శ్రమే, ఇది నేను భరించడానికి సిద్ధంగా ఉన్నానంటాడు. మనకి హెబ్రీ పత్రికలో ఒక మాట కనబడుతుంది. ఏమనంటే, మీరు పాపంతో పోరాడినంతగా ఇంకను మీరు రక్తం కారినంతగా మీరు ఇంకా పాపంతో పోరాడలేదంటాడు ఆయన 12వ అధ్యాయంలో. రక్తం కారేంతగా పోరాడాలన్నది బైబిల్ నియమం. రక్తం కారడం తర్వాత సంగతి. కనీసం మన చూపులైనా తిప్పుకుంటున్నామా? మనం కనీసం మన దేవుడు వద్దన్న పనులు మానేస్తున్నామా? ఏం మానట్లా. ఏమీ చెయ్యం గానీ పైపచ్చికి దేవుడిని నిందించే స్థితిలో మనం ఉంటున్నాం. నువ్వు ఒక విషయం చెప్పనా? ఈ రోజు ఇలా మారిపోవడానికి కారణం బోధకులు. ఒక విధంగా ఈ రోజు ఇలా మారిపోవడానికి కారణం క్రైస్తవ్యంలో ఎవరైతే బోధకులకు పిల్లబడుతున్నారో వారు చేసే బోధల వల్లే వారు అలా అయిపోతున్నారు. ఎలా చెప్పాలో తెలుసా? ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవ్యం అనేది ఒక గరుకైన మార్గం లాంటిది, ఒక రాళ్ళ దిబ్బ లాంటిది, ఒక ముళ్ళ కంచె లాంటిది క్రైస్తవ్యం అనేది. మనకు శోధన వచ్చినప్పుడు పడిపోతే యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో ఎలాంటి వారు తెలుసా? రాతి నేలను పడ్డ విత్తనాలు లాంటి వారు. ఎందుకు రాతి నేలను పడ్డ విత్తనాల వారు? కొంతకాలం బాగానే ఎదుగుతాం, క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత బాగానే ఉంటాం, సంఘంలో కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేస్తుంటాం. యవనస్తులు అన్ని పార్టిసిపేట్ చేసిన తర్వాత దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాడు ఈ అబ్బాయి అనుకునేసరికి ఏదో చిన్న శోధన వస్తుంది, అంతే, అన్నీ పడిపోతుంది.
యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు, రాతి నేలన పడ్డ విత్తనాలు త్వరగా మొలకెత్తిన దానికి వేరు ఉండదట. శోధనలు రాగానే పడిపోతారట. లోక స్వాత 8వ అధ్యాయం ఉంటుంది, మీరు తర్వాత చదవండి. ఆ ఉపమానంలో మనకు కనబడేది ఏంటంటే, శోధనలు వస్తే పడిపోతారంటే పడిపోతారు, ఎందుకంటే వేరు బలంగా లేదు. వేరు ఎప్పుడు బలంగా ఉంటదంటే దెబ్బలు తగిలే కొలది మనలో కసి పెరిగితేనే వేరు అనేది బలపడుతుంది. దెబ్బలు తగిలే కొలది మనలో పౌరుషం పెరగాలి. నేను ఇంకా భరించగలను, నాకు ఇంకా శోధనలు కావాలి ప్రభువా, నీ ముందు మెప్పు కలగ చేసేది ఇదే అయితే నేను దీన్ని ఇంకా బలంగా నేను దాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. క్రైస్తవ జీవితం పోరాటం అని ఎఫెసీయుల పత్రిక రాస్తూ పౌలు గారు మాట్లాడతారు. ఇదిగో ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అని. సర్వాంగ కవచం మనం ధరించుకుంటామా? ఒకటి ఉంటే ఒకటి ఉండదు మనకి. సర్వాంగ కవచాల్లో ఎన్నో చెప్తాడు ఆయన. ప్రార్థన, విశ్వాసం, డాలు, చెప్పులు దొడుకోమని చెప్తాడు ఆయన. చెప్పులు విశ్వాసానికి, డాలు ఈ రక్షణ కవచాన్ని పెట్టుకోమంటాడు. వాక్యాన్ని మనం ఖడ్గంగా ధరించాలని అంటాడు. ఇన్ని ధరిస్తున్నామా అంటే ఏది ఉండదు మనకి. ఒకటి ఉంటే ఒకటి ఉండదు, అందుకే మనం పడిపోతాం. సాతానుతో ఎందుకు మనం యుద్ధం ఘోరంగా చేయలేకపోతున్నాం? యుద్ధం అనేది బహుభయంకరం. అది యుద్ధం అనేది చాలా భీకరంగా ఉంటది సాతానుతో. మనం పోరాడేది మనుషులతో కాదట, అంధకార సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో పోరాడుతున్నాం మనం. అలాంటప్పుడు దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకోమంటే ఈ రోజు మనం ఒకటి ధరించుకుంటున్నాం ఏంటి? ప్రార్థన ఉంటే బైబిల్ చదవం, బైబిల్ చదివితే పాటలు పాటలు పాడితే సంఘానికి రాము, సంఘానికి వస్తే సరిగా ఉండం, సరిగా ఉంటే ఇంకా మనల్ని ఎవడ పట్టుకోలేడు. ఇది మన జీవితం. ఒకటి ఉంటే ఒకటి లేని జీవితం. సర్వాంగ కవచం అంటే మొత్తం అన్ని కప్పుకొని అన్ని విధాల ఏ విధంగా వచ్చిన శత్రువుని దాడి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట. మనం కొన్ని శ్రమలు కలుగుతున్నప్పుడు మనం పడిపోతున్నామంటే ఇది ఏది మన దగ్గర లేదని. కష్టాలు వస్తున్నప్పుడు మనం పడిపోతున్నామంటే, దేవుని నిందిస్తున్నామంటే కారణం మనకు తెలియట్లా. ఇది కాదట, రక్తం కారే కొలది ఆత్మలో మూలుగురు పెరగాలి. శోధనలు వచ్చే కొలది మన ఆత్మలో మనం దేవునితో మొరపెట్టి మొర అది గంభీరత పెంచుకోవాలట. మనం ఏడ్చే కొలది, దేవుని దగ్గర మొరపెట్టే కొలది మనకు శ్రమలు వస్తున్నాయా? రానివ్వండి, శ్రమలే మనకు మెప్పు కలగజేస్తాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాట్లాడుతారు. బైబిల్ని ఎక్కడ కదపండి, ప్రతి ఒక్క భక్తుని జీవితంలో మీరు సాఫీగా చచ్చిపోయారండి అని ఉండదు. ఎన్నో శ్రమలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, కష్టాలు గుండా పయనించి, ఆ గరుకైన మార్గాల గుండా పయనించి వారు చచ్చిపోయారు. వాళ్ళు క్రైస్తవం అంటేనే గరుకైన మార్గం. ఇలాంటి గరుకైన మార్గాల గుండా మనల్ని ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గరుకైన మార్గాల్లో నడిపించిన దేవుడే మనకు బలమైన చెప్పులు కూడా ధరింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో గాయం చేసిన ఆయనే గాయాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో కష్టాల గుండా పయనింపజేయడానికి నీకు అర్హత ఇచ్చిన దేవుడే ఆ కష్టాల నుండి నీకు నెమ్మది దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు బోధ కూడా ఎలా చేయాలంటే, మనం క్రీస్తులోనికి వస్తే ఆస్తులు అంతస్తులు పెరిగిపోతాయని చెప్పకూడదు. అలా చెప్తే మనం ఓడిపోయిన వారు మొత్తం. నీ ఆత్మకు శాంతి దొరుకుద్దని చెప్పాలి, నీ ఆత్మకు సమాధానం దొరుకుద్దని మనం ప్రకటించాలి. బాధలు పోతాయని చెప్పకూడదు, నీ భారం తగ్గుద్దని చెప్పాలి. నీ భారం దేవుని మీద మోపడానికి దేవుని దగ్గరకు రా అని చెప్పాలి. ఇదిగో మనకి స్వస్థతలు కలుగుతాయని చెప్పండి. కానీ ఆ స్వస్థతలను బట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరించి ఈ లోకం మట్టుకే దేవుణ్ణి అంగీకరించండి అని మాత్రం చెప్పొద్దు. స్వస్థతల కొరకే దేవుణ్ణి అంగీకరించమని చెప్పొద్దు. ఆయన చేస్తాడు, ఆయన చేయడానికి మనం చెప్పడానికి సరిపోం. కానీ దాని కొరకే మనం దేవుణ్ణి నమ్మొద్దు. ఇదిగో పేరు ప్రఖ్యాతులు వస్తాయని మనం చెప్పొద్దు. ఆపదల్లో కూడా ఆయన దగ్గర ఆశ్రయం దొరుకుద్దని మనం చెప్పాలి. ఇలా చెప్పగలిగితే ఈ రోజు క్రైస్తవుల్లో దేవుణ్ణి నిందించే వారు తగ్గుదురేమో. శ్రమలు ఉండవద్దని అస్సలు చెప్పకూడదండి. శ్రమలు గుండా పయనిస్తున్నప్పుడు ఆయనే మనకు నెమ్మది, ఓదార్పు, దాని నుండి బయటపడే మార్గాన్ని ఆయనే చూపిస్తాడని మనం చెప్పాలి. క్రైస్తవుడికి ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. వాటిలో నిలబడి ప్రభువా ఇది నా పరిస్థితి, ఈ పరిస్థితుల్లో నుండి నేను తట్టుకునే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని మనం చెప్పాలి. నాకు జ్ఞాపకం వచ్చిన విషయం ఏంటంటే, ఒక అమ్మ నాకు ఫోన్ చేసింది ఒక 2-3 సంవత్సరాల క్రిందట, ఇంటి నుంచి 3-4 సంవత్సరాలు అయిపోవచ్చు. నాకు నచ్చిన మాట ఏంటంటే, ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఉందంటే, శ్రమలు వస్తే విడిచి వెళ్ళిపోతున్నాం కదా, బాధలు వస్తే. ఒక రోగం మనకు వచ్చిన తర్వాత దేవునికి మొరపెడుతున్నప్పుడు, లేదా మన కుటుంబాల్లో తెలియని పరిస్థితి మనల్ని అణిచివేస్తున్నప్పుడు అది ఎప్పటికీ పోవట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇది పోవట్లేదబ్బా, నాకు జీవితం వేస్ట్ అబ్బా, దేవుడు నన్ను పట్టించుకుంటలేదు, వదిలేస్తాడేమో అని అనుకుంటాం. కానీ ఆ తల్లి ఏమన్నా తెలుసా? ఆ తల్లి ఎప్పటి నుండో తలనొప్పితో బాధపడుతుంది. మైగ్రేన్ ఏదో అంటారు దాన్ని. ఒక సైడ్ నొప్పి వస్తుంది, ఒక భాగం మాత్రమే నొప్పి వస్తుంది. ఎన్నో ఏళ్ళ నుండి ఆవిడ బాధదట, దేవుడికి మొరపెడుతుందట. కానీ ఎప్పుడు ఆ నొప్పి తగ్గలేదు. డాక్టర్లు చూపించిందట, ఎన్నో చేసిందట, కానీ తగ్గలేదట ఆవిడకి.
తగ్గకపోతే అప్పుడు నేను అన్నా, అమ్మ నేను కూడా ప్రార్థన చేస్తానంటే దేవుడు మర్చిపోయాడని నువ్వు అనుకుందమ్మా అని నేను అన్నా. అంటే ఆవిడ ఏమన్నది తెలుసా? దేవుడు మర్చిపోలేదు బాబు నన్ను, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే ఇంకా ఈ తలనొప్పి నాకు ఉండిచ్చాడు. ఆ తలనొప్పి నాకు ఉందని ఆయనకు తెలుసు, ఆయన జ్ఞాపకాల్లో నేను ఉన్నానని ఆవిడ బురిసిపోతూ మాట్లాడింది. ఆవిడకు వచ్చిన ఆ జబ్బును కూడా ఎలా ఆవిడ స్వీకరించిందంటే, ఆ రోగాన్ని కూడా, ఆ నొప్పిని కూడా ఆవిడ ఎలా భరిస్తుందంటే, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈ రోగం నా మీదకి రావడానికి, ఈ నొప్పి నన్ను తాకడానికి ఆయన అనుమతి ఇచ్చాడు. ఈ యొక్క నొప్పి నన్ను తాకుతుందంటే ఆయన అనుమతి ఇవ్వకుండా ఇది నా దగ్గరికి రాదు, వచ్చి పోవట్లేదంటే ఆయన దృష్టిలో, ఆయన జ్ఞాపకాల్లో నేను ఉన్నానని ఆవిడ ఒప్పుకుంది. ఆవిడ చెప్పేసరికి నాకు ఇంకేం చేయాలో తెలియక, అమ్మ మీ విశ్వాసానికి నేను మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఆ రోజు ఏడ్చాను ఆవిడ దగ్గర నేను. ఎందుకంటే మనం శోధన కలిగితే పడిపోయేవాళ్ళం, కష్టాలు వస్తే పడిపోయేవాళ్ళం. కానీ ఆవిడకి వచ్చిన నొప్పి, ఆ మైగ్రేన్ అనే నొప్పి, అది అసలు తట్టుకోలేము. ఒక పక్క వస్తుంది, తట్టుకోలేరు. అది వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, తల బాదుకోవాలనిపిస్తుంది. ఆవిడ ఎప్పుడు అది కబులిస్తూనే ఉండేదట. కానీ ఆవిడ అన్న మాట ఏంటంటే, దేవుని జ్ఞాపకంలో నేను ఉన్నాను కాబట్టి ఈ నొప్పి నాకు ఇంకా ఉంది బాబు, ఈ నొప్పి నాకు ఉండడమే మేలు నాకు. ఎందుకంటే ఆయన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, ఆయన జ్ఞాపకాల్లో నేను ఉన్నానని ఆవిడ గుర్తుపెట్టుకుంది. ఎలాంటి విశ్వాసం మనకుందంటే, లేదు, చిన్న జీవితకాలం అండి, ఎన్నో కోల్పోయాం, ఇప్పటికే ఓడిపోయాం సమాజం దృష్టిలో. మన దృష్టిలో కూడా మనం నలిగిపోయాం ఎన్నో విధాలు, మనం తీసుకున్న తప్పుల నిర్ణయాల ద్వారా. ఈ రోజు నేను అంటున్నా, ఇలాంటి ఓడిపోయిన జీవితాన్ని చచ్చిపోదాం అనుకున్నాం కదా, మనకు వచ్చిన కారణాలను బట్టి దేవుని వదిలేద్దాం అనుకున్నాం కదా, ఇవేమి వద్దని లోకానికి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాం, చచ్చిపోదాం అనుకున్నాం. ప్రాముఖ్యంగా ఎలాంటి ఓడిపోయిన జీవితాన్ని నేను అంటున్నా, కష్టాల్లో నలిగిపోతున్న నీ జీవితం మీద నీకు విరక్తి పుడితే నేను చెప్తున్నా, ఈ జీవితాన్ని తీసుకొచ్చి దేవుని చేతుల్లో పెట్టండి. ఇప్పటికే మనం నలిగిపోయి ఉంటే ఈ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టండి. అబ్రహాం కూడా నలిగిపోయిన జీవితాన్ని తెచ్చే దేవుని చేతుల్లో పెట్టాడు. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు ఆయన. ఎక్కడో యూఫ్రటీస్ నది అద్దరిని విగ్రహాలను నమ్ముకున్న కుటుంబం అది. అలాంటి కుటుంబంలో ఎన్నోసార్లు నలిగిపోయింటాడు ఆయన, ఎన్నోసార్లు ఆయన ఓడిపోయింటాడు తన జీవితంలో. అలాంటి ఓడిపోయిన జీవితాన్ని దేవుని యొక్క పిలుపుకు తగినట్టుగా ఆయన చేతిలో తెచ్చిపెట్టాడు. ఈ రోజు ఆయన విశ్వాసులకు తండ్రి అయి కూర్చున్నాడు. ఆయన రొమ్మున అనుకునే స్థితిలో ఆయన ఉన్నాడు. అప్పుడు వెళ్ళి ఓడిపోయిన జీవితాన్ని పట్టుకెళ్ళి దేవునికి అప్పగించాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఓడిపోయిన జీవితాన్ని, సమాజానికి అవసరం లేని జీవితాన్ని దావీదు పట్టుకెళ్ళి దేవుని చేతుల్లో పెట్టాడు. ఏమయ్యాడు? ఇశ్రాయేలుకు రాజు అయిపోయాడు. ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాం ఆయన జీవితం కోసం. ఓడిపోయిన జీవితాన్ని పట్టుకెళ్ళి యోబు దేవుని చేతిలో పెట్టాడు. ఏమైంది? మరలా తనకు విస్తారమైన ఘనత కలిగింది. ధనం వచ్చేస్తుందని నేను చెప్పట్లా, ఏవో భవంతులు కట్టేసుకుంటారు, మనకి ఏవో వచ్చేస్తాయని నేను చెప్పట్లేదు. కానీ ప్రతి దానిలో సమాధానం మాత్రం, శాంతి మాత్రం ఆయన ఎడల, ఆ కౌగిట్లో మన కష్టాలు వచ్చినా సరే అవి ఆనందంగానే మనకు కనబడతాయండి. నిజమది. ఒక్కసారి భరించాలంటే, అవి సహించాలంటే, ఒక్కసారి కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు ఆయన మీద ఆధారపడి, ప్రభువా ఈ కష్టాలు నాకు తప్పించుకునే మార్గం ఇవి వచ్చినా పర్వాలేదు, దీన్ని ఎలా ఎదిరించాలో నాకు నేర్పించి తండ్రి అని ఆయన అడగండి. ఆ కష్టాల్లో కూడా మనకు ఆనందం దొరుకుద్ది. మీకు అర్థం కావాలంటే, మనం ఎవరినైనా విపరీతంగా ప్రేమిస్తున్నాం అనుకోండి, వారి దగ్గర మనం ఉన్నప్పుడు, వారి దగ్గర ఏమీ లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా సరే, ఆ ఇష్టాన్ని బట్టి మనం ఆకలి దప్పులతోనైనా ఉండిపోయి మనం ఎలా అయినా ఆయన బాగా చూసుకోవాలనే ఆలోచన మనకు ఉంటుంది. అవునా కదా? మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో, ఇష్టపడిన వ్యక్తితో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా భరించడానికి ఇష్టపడుతుంటాం. అదే దేవుని ఇష్టపూర్వకంగా, మీ హృదయపూర్వకంగా ప్రేమించండి. ఆయన మనల్ని ప్రేమించాడు, ముందు ఆయనే ప్రేమించాడు. ఆ ప్రేమకు తగినట్టుగా మనం కూడా స్పందించి ఆయన ప్రేమిస్తే, నిజముగా ఆయన ఇష్టపడితే, ఆ కష్టాల్లో కూడా మనకి ఇష్టంగానే భరిస్తాం. కష్టాల్లో కూడా నెమ్మది ఆయన ద్వారా దొరుకుతుందని మనం దాన్ని రుచి చూడగలం. ఇలా చూడాలంటే కష్టాలు మనల్ని రావాలి. ఓడిపోయిన జీవితాలుగా మనం ఉన్నామేమో, ఎప్పటికీ పాపంలో పడిపోయిన జీవితాలుగా మనం ఉన్నాయేమో, లోకంలో ఓడిపోయాం, స్నేహితుల ద్వారా మోసపోయాం, భార్య ద్వారా భర్త ద్వారా భార్య మోసపోయిన వారు ఉన్నారేమో, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేదేమో, నీకు ఎన్నో శోధనలు ఉండొచ్చు, ఎన్నో పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు, ఎంతో మంది నిన్ను నిందించవచ్చు, నువ్వు మంచిదానో కాకపోవచ్చు లోకం దృష్టిలో. ఇలాంటి పరిస్థితుల్లో నేను చెబుతున్నా, ఎలా అయితే భక్తులందరూ తీసుకొచ్చి దేవుని యొక్క పాదాల దగ్గర తమ జీవితాలు పెట్టారో, పేతురు గారు ఎందుకు పనికి వస్తాడండి? ఈ లోకరీతం చూసుకుంటే చేపలు పట్టుకునే ఆయన
ఓడిపోయాడు ఆయన దేవుని ముందు, ఓడిపోయాడు లోకం దృష్టిలో, ఓడిపోయాడు ఆయన. ఎక్కడో ఊరు అవతల చేపలను పట్టుకుని తన జీవనాన్ని కొనసాగించాడు. ప్రభు దగ్గర తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. 3,000 మందిని మార్చగలిగే శక్తివంతుడయ్యాడు ఆయన. అపోస్తుడైన పౌలు లోకరీతం గనుడు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో చచ్చిపోయాడు. తన దృష్టిలో కూడా తను చచ్చిపోయాడు. కానీ అదే జీవితాన్ని తెచ్చి నేను ఎందుకు పనికిరానని ప్రభు యొక్క పాదాల దగ్గర పెడితే ఈ రోజుకి ఆయన పత్రిక లేని బైబిల్ లేదని మనం చదువుకుంటున్నాం. ఈ రోజుకి ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓడిపోయిన జీవితాలను తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టండి. నలిగిపోయిన జీవితాలను తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టండి. ఏదో జరుగుతుందని నేను చెప్పను, కానీ ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఓదార్పు అనేది దేవుని దగ్గర ఖచ్చితంగా దొరుకుతుందండి. ఖచ్చితంగా ఆయన దగ్గర ఓదార్పు అనేది దొరుకుద్ది. మనకి ఓదార్పు దొరుకుద్ది. మన కన్నీళ్లు తుడిచేది ఆయనండి. ఆయన మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. నీ కన్నీరును తుడిచేది కూడా నేనే, నేను బాధల నుండి తొలగించేది కూడా నేనే, నీ గాయాన్ని కట్టేవాడని నేనే, నీకు ముసలి ప్రాయం వచ్చినా సరే ఎత్తుకునేవాడని నేనే, ఎన్ని శోధనలో పడిపోయినా నిన్ను విడిపించేవాడని నేనే, ఎన్ని పరిస్థితులు నిన్ను కబలించేసినా నిన్ను ఎత్తు పట్టుకుని వాడని నేనే. ఎన్ని పరిస్థితులు, ఇన్ని వాగ్దానాలు ఆయన మనకిచ్చిన ఇప్పటికీ మన జీవితంలో దేవునికి అప్పగించుకోకపోతే శ్రమలు వచ్చినప్పుడు మనం పడిపోతున్నామంటే నిజంగా మనం అనుకోవచ్చు, నేను ఇంకా క్రైస్తవుని కాలేదేమోనని. మరలా అదే మాట చెప్తున్నా, మన క్రైస్తవుడు అయినప్పుడు మనం అనుకోవాలట, శోధనలు నాకెందుకు వస్తున్నాయని కాదు, నాకెందుకు శోధనలు రావట్లేదు ప్రభు అని ఆయన అడగాలి మనం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మీరు ఖచ్చితంగా శ్రమల పాలైపోతారు, మీరు హింసింపబడతారు అని చెప్పాడు. మనకి ఇవేమీ లేవంటే మన క్రైస్తవులం కాదు. మన తప్పు నిర్ణయాల ద్వారా వచ్చిన మాత్రం దేవుడు పెట్టే పరీక్షలు అని అనుకోవద్దు. క్రైస్తవ్యంలో నిష్టగా బ్రతుకుతున్నప్పుడు మనకు వస్తే, మన కుటుంబాల ద్వారా కావచ్చు, మన ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, మన స్నేహితుల ద్వారానే కావచ్చు, మన కుటుంబీకుల ద్వారానే కావచ్చు, ఇలాంటి శ్రమలకు వస్తున్నప్పుడు అప్పుడు నువ్వు నిలబడగలిగితే. చాలా మంది అంటుంటారు, నేను దేవుని కొరకు నిష్టగా బ్రతకాలనుకుంటున్నాను, నా కుటుంబం నాకు సహకరించట్లేదని. నిజమే, వస్తే అలాంటప్పుడు నిష్టగా బ్రతికేవారు ఆయనకి కావాలి. ఎన్నో వస్తాయండి, ఎన్నో శోధనలు వస్తాయి, కానీ నీ జీవితాన్ని తీసుకొచ్చి దేవునికి అప్పగించు. నువ్వు కూడా అబ్రహాము జీవితాన్ని ఎలా అయితే ఎత్తి పట్టుకున్నాడో మళ్ళీ కూడా అలానే ఎత్తి పట్టుకుంటాడు. దావీదు జీవితాన్ని ఎలా అయితే మార్చాడో మళ్ళీ కూడా అలానే మారుస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు కదండి. తన జీవితం అంతా దేవునికి అప్పగించుకున్నాడు. ఆయనకి ఎన్ని శోధనలు వచ్చాయండి. బాల్యం మొదలుకొని ఆయన చచ్చేంత వరకు ఆయన జీవితమే ఒక శోధన, ఒక చెప్పాలంటే ఒక శ్రమ ఏదైనా ఉందంటే అది పరిపూర్ణంగా ఎవరు భరించారు ఈ లోకంలో అంటే మహనీయుడైన యేసుక్రీస్తు వారే. ఆ మహనీయుడైన యేసుక్రీస్తు వానికే తప్పలేదు కదా ఆ శ్రమలు, ఆ రక్షకునికే తప్పలేదు కదా శోధనలు. ఆయనే శోధించింది కదా సాతాను. మనం ఎంత అండి, మనం కూడా భరించాలి. ఆయన ఎన్నో బలహీనతలు వచ్చాయండి ఆయన దగ్గరికి. ఆయన దేనికి పడిపోలేదట, వాక్యానికి ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు. తన జీవితాన్ని ఆత్మతో పెన వేసుకుని దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన ఈ లోకాన్ని జయించి మరణాన్ని జయించి వెళ్ళిపోయాడు. అదే స్థితిలో మనల్ని నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఓడిపోయిన మన జీవితాన్ని, లోకం దూషించిన మన జీవితాన్ని, లోకం కాదన్న మన జీవితాన్ని, ఇదిగో ఎవరు పొమ్మన్నా ఎవరు వద్దన్న నేను చెప్తున్నా, ఆయన ప్రియాతి ప్రియమైన పిల్లలు మనం, ఆయనకి ఇష్టమైన కుమారులు. ఆయన చేతుల ద్వారా అల్లారు ముందుగా మనం చేసుకున్నాడు. ఆయన మన జీవితాలను కాబట్టి ఎవరినండి ఆయన నిలబెట్టేది? మనమే కావాలి ఆయనకి. మనకే వస్తాయి శోధనలు, క్రైస్తవులకు వస్తాయి. నాకెందుకు వస్తాయి అంటే నీకే వస్తాయి, నువ్వే దేవునికి ఇష్టడు కాబట్టి. నీ కుటుంబంలోనే ఎందుకు ఇలా జరుగుతుందంటే నువ్వే కావాలి దేవునికి, నువ్వే దేవునికి ఇష్టం కాబట్టి. నేను దేవుడు ఎన్నుకున్నాడు శోధన నిమిత్తం. యేసుక్రీస్తు క్షమించండి, పౌలు గారిని ఎన్నుకున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఈయన నా నామం భరించడానికి నేను ఎన్నుకుంటున్న వ్యక్తి, ఈయన అనేక శ్రమలు పడి నా నామాన్ని భరిస్తాడు. పౌలు ఎందుకు ఎన్నుకోబడ్డాడు అంటే శ్రమలు భరించడానికి ఎన్నుకోబడ్డాడు. ఆయన భరించాడు. మనకు కూడా వస్తున్నాయంటే మనం కూడా ఎన్నుకోబడుతున్నాం. మనం దేవుని దృష్టిలో ఉన్నాం. దానికన్నా గొప్పమైనది ఏముందండి? ఆనందించాలి. మరలా చెప్తానంటాడు ఆయన. మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి, ప్రభువునందు మాత్రమే ఆనందించండి. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఎన్నో వస్తాయి, కానీ ప్రభువునందు ఆనందించడం మీరు నేర్చుకుంటే ఈ కష్టాలు కన్నీళ్ళు మనకి ఈ చిన్న జీవితకాలం మట్టుకే కదా అని అనిపిస్తుంటది మనకి. ఇంచుమించు మనలో వింటున్న వారిలో చాలా మందికి సగ జీవితం పైన అయిపోయి ఉంటది. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. అందులో ఈ మధ్యలో ఈ కరోనా అని ఇంకా ఎన్నో వస్తున్నాయి, తుఫాన్లని ఎన్నో వస్తున్నాయి. మనకి కనబడకుండా ఎన్నో ఆపదలు మనల్ని కబలించేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కొంచెం కాలం మటుకు పేతురు గారు అన్నట్టుగా కొంచెం కాలం మటుకు మనం శోధింపబడతాం. బంగారమే శోధింపబడుతుంది. కీర్తన గ్రంథంలో అన్నట్టు వెండిని ఎలా అయితే నిర్మలపరుస్తున్నారు ప్రభు, మా హృదయాలను కూడా నువ్వు నిర్మలపరచడానికి మమ్మల్ని పరీక్షిస్తున్నావు అంటాడు ఆయన 66వ అధ్యాయంలో.
ఈరోజు మనం పరీక్షింపబడుతున్నామంటే మనల్ని సాన పెట్టడానికి ఆయన శోధిస్తున్నాడు, మనల్ని పరీక్షిస్తున్నాడు. ఆయన మనలో ఉన్న మంచిని బయటకు తీస్తే అది దేవుని కొరకు నిజాయితీగా నేను నిలబెట్టేదిగా ఉంటుంది. కానీ సాతాను యొక్క శోధనకు నువ్వు పడిపోతే మనం చెప్పుకోవచ్చు నేను కూడా క్రైస్తవునని చెప్పుకుంటున్నాను, కానీ మనం క్రైస్తవుడం కాదని. పేరు కొరకు, ప్రఖ్యాతుల కొరకు, ధనం కొరకు ఏదో ఆశించి శోధనలు వచ్చినప్పుడు పడిపోయే వారి కొరకు దేవుడు ఎప్పుడు ప్రాణం పెట్టలేదు. నేను చెప్తున్నా, దేవుడు ఎవరి కొరకు ప్రాణం పెట్టాడంటే ఆయన స్వరక్షకునిగా ఎందరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే ఆయన నిత్యజీవనం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందరి కొరకు ప్రాణం పెట్టినా ఎందరైతే స్వీకరిస్తారో వారికి మాత్రమే అప్లై అవుతుంది తప్ప లోక పాపాలన్నీ పోవాలన్నా, మన పాపాలన్నీ పోవాలన్నా ఆయన సొంత రక్షకునిగా మనం అంగీకరించి ఆయన అంగీకరించిన తర్వాత వచ్చే శోధనలు భరిస్తేనే ఆ రోజు మనం దేవుని ఎదుట మెప్పు కలిగిన జీవితాలుగా అందరి ముందు ధైర్యంగా నిలబడగలం. అరణ్యంలో ఆపదలు ఉంటే మన జీవిత ప్రయాణంలో అలసట ఉంటది, అలానే క్రైస్తవ జీవితంలో పోరాటం ఉంటది. ఆ పోరాటంలో శోధనలు, శ్రమలు అనేవి సాధ్యమది. ఇవన్నీ ఉన్నప్పుడు, ఇవన్నీ భరించినప్పుడే మనం దేవుని కొరకు బ్రతకగలిగిన వారం అవుతాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు తగిలిన ప్రతి దెబ్బ ఆయనకి తెలుసు. మీరు తిన్న ప్రతి దెబ్బ, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఆయనకు గుర్తే, ఆయన జ్ఞాపకమే. ఆ రోజు ఆయన ముంగిట నిలబడినప్పుడు నీకు మెప్పును తీసుకొచ్చేట, నీ ఘనతను తీసుకొస్తాయట. అలా తీసుకురావాలంటే ఈ కాలంలో, ఈ జీవితంలో ఉన్నప్పుడు ఎన్ని శ్రమలైతే భరించగలమో అన్ని భరించేద్దాం. ఎన్నైతే మనం భరించగలమో, ఎన్నైతే సహించగలమో అన్ని సహిద్దాం. ఎన్నైతే మనం తట్టుకోగలమో అన్ని తట్టుకుని నిలబడదాం. ఒకవేళ తట్టుకోలేకపోతున్నామా ఆయన అడుగుదాం. ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఈ యవనస్తులకి శోధనలు వస్తాయి, యవనస్తులకి ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి. మనకి పాపం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది. అలాంటి టైంలో మనం చేయాల్సిన ఒకటే మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు, శోధనలు పడకుండా ఉండడానికి యేసుక్రీస్తు వారు. శోధన అంటే మనం ఏదో అనుకోవద్దు. శోధన అంటే ఏం లేదండి, పరీక్ష. ఆ పరీక్షకు నిలబడితేనే మనం దేవుని కొరకు నిలబడిన కుమారులుగా మనం గుర్తించబడతాం. ఇదేమీ లేదంటే ఒక ఆచరణ స్థితిలో ఉన్న క్రైస్తవులుగానే మనం ఉండిపోతాం. ఏదో ఆదివారం వస్తున్నాం అన్నట్టుగానే ఉండిపోతాం తప్ప శ్రమల్ని జీవితంలో రాకపోతే మనం బైబిల్ ప్రకారమైన క్రైస్తవులు కానే కాదు. అది ఎప్పటికీ జరగదు. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. నేను మిక్కిలిగా ప్రేమించిన మీ ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఇంతవరకు తండ్రి మీరు మాకు తోడుండి నా జీవితాల్లో ప్రభా వస్తున్న చిన్న చిన్న శోధనలకు మేము పడిపోతూ తండ్రి మిమ్మల్ని నిందించే వారు మేము ఉన్నాం. ఆ జీవితాలు మాకుంది, కానీ ప్రభా శోధింపబడటానికి మేము నిశ్చయింపబడ్డామని, శ్రమ పొందడానికి మేము ఎన్నిక చేయబడ్డామని మేము గుర్తిరిగి తండ్రి క్రైస్తవులు అయినందుకు బాధ అనిపిస్తూ ప్రభా మీ కొరకు వేగిరి పట్టు కలిగి తండ్రి ఓడిపోయిన మా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టుటకు సహాయాన్ని అనుగ్రహించండి. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో తండ్రి వారందరి విషయాల్లో తండ్రి మీరు వాదాన్ని అనుగ్రహించి వారి యొక్క పరిస్థితులన్నింటిలో మీరు తోడుండి తండ్రి. దేవా, మీ కొరకు వారు నమ్మకంగా జీవించడం తండ్రి, శ్రమలు వస్తున్నా పడిపోకుండా తండ్రి, శోధనలు కబలిస్తున్నా ప్రభా వారు నిలబడగలిగే ధైర్యాన్ని వారికి అనుగ్రహించమని మీ ఆత్మ సహాయాన్ని మీరు తోడుంచుతారని మేము ఆశిస్తున్నాం తండ్రి. చెప్పండి, నేను ప్రభువా ఏమైనా తప్పుగా మాట్లాడి మీ నామాన్ని అగౌరవపరిచినట్లయితే నాకు క్షమించండి, మన్నించండి తండ్రి. మరొకసారి అలాంటి పొరపాట్లు చేయకుండా సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. నేను వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో ఏ అవసరాలు అయితే ఉన్నావో, ఏ బలహీనతలు అయితే ఉన్నావో వాటన్నిటినీ మీరే తొలగించి ప్రభావ మీరే సహాయాన్ని అనుగ్రహించి మీ కొరకు నమ్మకమైన పిల్లలు వారందరినీ నిలబెడతారని మేము ఆశిస్తున్నాం దేవా. తండ్రి, ఎన్నో కష్టాల మధ్య, కన్నీళ్ళ మధ్య తండ్రి కుటుంబ పోషణ నిమిత్తం ప్రభా తండ్రి వేరే దేశాలకు వెళ్ళి తండ్రి కష్టపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఎన్ని పనులు ఉన్న ప్రభా ఈ రోజు వాక్యం వినడానికి తండ్రి స్వదేశీయులు, విదేశీయులు అందరూ కలిపి తండ్రి వారి యొక్క సమయాల్లో తండ్రి మీ కొరకు నమ్మకంగా బ్రతకాలని ఈ రోజు ప్రభా వారి పనులు పక్కన పెట్టి నిన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో ఉన్న కష్టాలన్నింటినీ తండ్రి మీ వాక్యానుసారంగా తీర్చిదిద్ది ప్రభా వారి మార్గాలను సరళం చేయమని, వారికి ఉన్న శోధనను తొలగించి తండ్రి వారి యొక్క ప్రయాణాల్లోనూ, వారి యొక్క స్థితిగతుల్లోనూ, వారి పనుల్లోనూ తండ్రి వారు నమ్మకంగా ఉండటకు సహాయాన్ని అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడును అయిన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. అమ్మాయి అని అందరికీ అన్నారన్న.
ఇంతవరకు కూడా చక్కని వక్త చేసి మనందరూ కూడా ఆత్మీయంగా బలపరిచిన పెద్దల సురేశానికి ప్రోపేట అన్న తెలియజేస్తున్నాను. సహోదరం తరపున ఈ యొక్క మీట్లో పాల్గొన్న వారందరూ కూడా మరొకసారి ప్రోపేట అన్న తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చివరిగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క మనం ముగించుకుని తదుపరి బ్రదర్ రష్కర్తో మనం మాట్లాడదాం. చిన్న ప్రార్థన అందరూ కూడా ఏకీభవించాలని ప్రోపేట తెలియజేస్తాం. మహాపరిశుద్ధమైన పేపర్లో తండ్రి, నీ పరిశుద్ధ పవిత్రమైన స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మా ప్రియ ఆత్మీయ సోదరుడు ప్రభు ఈ దాసులు ప్రభు సురేష్ గారిని ప్రభు నిలబెట్టుకుని ప్రభు మాతో మాట్లాడిన విధానం బట్టి ప్రభు నీ కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాం తండ్రి. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభు ఇటు రీతిగా ప్రభు మరి వాక్యం వినాలనే భారం కలిగి ప్రతి ఒక్కరూ ఈ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు చెప్పి మీరు ఆస్వాదించండి ప్రభు. చెప్పబడిన వాక్యం చేత ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు ప్రభు పనిచేసేవారుగా ప్రభు, నీ కొరకు తమ వంతు పరిచర్య చేసేవారుగా ప్రభు ఆత్మీయంగా బలపడి వాక్యంలో స్థిరపడి నీ యొక్క సేవా పరిచర్లో ముందుకు నడిపించమని ప్రతి ఒక్కరిని పెట్టి ప్రార్థిస్తుంది ప్రభు. ఈ సేవకుని ఇంకా బలపరచుకుంటే ఆశీర్వదించండి ప్రభు. ఈ యొక్క పరిచర్యలో ఇంకా బలంగా అనేక చోట్ల ప్రభు విరిగా వాడబట్టడానికి అనేక మంది ప్రభు మరి పేతురు వల్లే ప్రభు నీ తట్టు తిప్పడానికి ప్రభు, అపోస్తుడైన పౌలు వల్లే ప్రభు నీ తట్టు నడిపించడానికి ప్రభు నీ దాసుని మీరు అభిషేకించిన అడుగుతుంది ప్రభు. ఆ యొక్క పరిచర్నంతకు మీరు దీవించండి. ఈ యొక్క దినాన్న ప్రభు అయితే దీతిక ప్రభు ఈ యొక్క ఫెలోషిప్ సహవాసం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభు ఈ కొద్ది మనవులు ఈ సన్నిధానానికి సమర్పించుకుంటూ క్రిస్టియన్స్ నామను బట్టి ప్రార్థించి బ్రతిమలు పెట్టుకుంటాం పేపర్లో తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలండి. 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 అందరికీ వందనాలు. వందనాలండి. వందనాలు. అందరికీ కూడా వందనాలండి. మరొకసారి ప్రభు చిత్తమైతే మరలా విధంగా మనం అందరం కలుసుకుందాం. ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరు కూడా మరి నాకు తెలియజేస్తున్నాను. మరి ఏదైనా మరి సూర్యశాలను మన మధ్యకు నడిపించిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే సురేషాలను అప్రోచ్ అయ్యి ఈ విధంగా మరి మనందరికీ దేవుని మాటలు వినిపించడంలో సహకరించిన సహోదరుడు వివేక్ వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దుబాయ్ దేశం నుండి అనేక మంది మన మధ్యలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.